ఒక 5 more minutes అండి. ఆ తర్వాత we will go with the content అన్నమాట. Yeah. Let me see హలో if anybody has chat. హలో యోగేష్ గారు. Yeah, Raviteja, నేను కోర్స్ అది మీకు వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ దేర్ విల్ షేర్ సూన్. బట్ ఆ కంటెంట్ అనేది చెప్పాను కదా, గ్రూప్ లో షేర్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అయిన వెంటనే నేను మీకు వాట్ టైప్ ఆఫ్ టాపిక్స్ వి డిస్కస్, అంటే మనం ఏ టైప్ లో వెళ్తాము, కోర్స్ డే టు డే టాపిక్స్ ఏంటి అనేది వి విల్ డెఫినెట్ గా షేర్ చేస్తాం. యా, సమ్మన్ ఈస్ అబౌట్ టు ఆస్క్. యా, హాయ్. హలో. ఎవరండి? బెల్లం కొన్నాను. బాలకొండ రెడ్డి. బాలకొండ, సారీ. యా, ఓకే. మనకి డెమోన్స్ట్రేషన్ కాకుండా రియల్ టైం ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? మండే నుంచి అవుతుందండి. మండే నుంచి, ఓకే. మండే సేమ్ టైమింగ్సా? యా, సేమ్ టైమింగ్స్. ఓకే అండి. నేను ప్రెజెంట్ ఇప్పుడు కొండాపూర్లోనే ఉంటున్నాను. సో మండే ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి కలవాలనుకుంటున్నాను. యా యా, యూ కెన్ కమ్. నేను కూడా అవైలబుల్ ఉంటాను. యా, ఓకే. So, my name is Sadiq. యా, సాదిక్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ నేను డెమో క్లాస్ కోసం జాయిన్ అయ్యి డెమో క్లాస్ లేదంటే ఆల్రెడీ జరుగుతున్న బ్యాచ్ క్లాస్? ఇది డెమో క్లాస్. ఇట్స్ యువర్ ఫస్ట్ బ్యాచ్? ఐ యా, దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్, అంటే డెమో క్లాస్ ఇది. అంటే డెమో నేను వీఆర్ కండక్టింగ్ ఫ్రమ్ పాస్ట్ 4 to 5 days అనమాట డెమో క్లాసెస్. సో ఓకే. యాజ్ యూ ప్రామిస్, లైక్ 6 days మనకు డెమో క్లాసెస్ ఉంటాయని చెప్పాం కదా. సో టుడే అండ్ టుమారో ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు కండక్ట్ టుమారో యాజ్ వెల్ ఆర్ నాట్, బట్ ఐ విల్ ట్రై టు కండక్ట్ ఇట్. విల్ ఇన్ఫార్మ్ యూ ఆఫ్టర్ ద సెషన్. ఓకే. సో వన్స్ ఇఫ్ టుమారో కూడా కండక్ట్ చేస్తే మండే నుంచి మీకు యాక్చువల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో సాదిక్, మీకు ఎస్ఏపి అంటే ఐడియా ఉందా, లేకపోతే మీరు కంప్లీట్లీ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ లేదు, ఆర్? అసలు కంప్లీట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో బేసికల్లీ ఏమైందంటే అది 2.8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సదర్లాండ్ లో నాన్ ఐటీకి వర్క్ చేశా. ఓకే. లాస్ట్ మార్చ్ వరకు చేసినాం. ఇప్పుడు రీసెంట్ గానే రెసిగ్నేషన్ పెట్టి బయటికి వచ్చేసాను, నోటీస్ ప్లేట్ సర్వ్ చేసి. సో ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ వేరే జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే ఆ బీపీఓ డొమైన్ మీద జీరో, ఐ మీన్ లైక్ గ్రోత్ లేదు, లేదా డిఫికల్ట్ ఉంది కొంచెం. ఓకే. ఆల్రెడీ లాస్ట్ టైం శాప్ ఒకటి నేర్చుకుందాం అనుకొని 1 year 2 years బ్యాక్ ఓకే. సదర్లాండ్ జాయిన్ అయినప్పుడు అనుకున్నా, బట్ కుదరలేదు. యా. సో మా ఫ్రెండ్ ఒకడు సాయి పవన్ అనే అబ్బాయి ఇక్కడ చేశాడని చెప్పాడు, అంటే మా స్కూల్ ఫ్రెండ్, తను చిన్నప్పటి నుంచి ఫ్రెండే. సో ఓకే. వాడు సజెస్ట్ చేశాడు లైక్ మీతో మాట్లాడి మీ దగ్గర క్లాసెస్ జాయిన్ అయితే ఇట్ విల్ బి బెనిఫిట్ అని చెప్పి. ఓకే. సో నేను స్క్రాప్ మీరు ఫస్ట్ నుంచి చెప్పడం ఇప్పుడు నాకు, అంటే లైక్ నేను నేర్చుకోవాలంటే ఇంకా. యా యా, అంటే ఎస్ఏపి గురించే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్ ఐటీయే. ఓకే. బట్ కపుల్ ఆఫ్ మీరు ఇన్స్టిట్యూట్ కనుక ఫోన్ చేస్తే వాళ్ళు ఎర్లియర్ జరిగిన 3 sessions రికార్డింగ్స్ మీకు ఇస్తారు. అవి ఓన్లీ జస్ట్ లైక్ ఎస్ఏపి అంటే ఏంటి, వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ అండ్ హౌ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్, అండ్ మనం నేర్చుకునే కోర్స్ ఏంటిది, దేని గురించి అనేది చెప్తాము. సో వన్స్ యూ అండర్స్టూడ్, అంటే ఈ రోజు కోర్స్ ఏదైతే ఉందో, క్లాస్ ఏదైతే ఉందో అది మీరు వినండి అండ్ గో త్రూ విత్ దోస్ 3 recordings. హార్డ్లీ ఇట్ విల్ బి 1 hour అండి. రిమైనింగ్ అంతా టెస్టిమోనీ అండ్ అదర్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఒక 40 minutes ఈచ్ సెషన్ ఉంటుంది, యాక్చువల్ సెషన్. సో ఆ 3 sessions మీరు మహా అయితే ఒక 2 hours లో కవర్ చేయగలుగుతారు. సో ఆస్క్ ద yeah, video access and the access for the demo classes they will give you అనమాట. And you can continue from Monday onwards. Tomorrow ఒకవేళ క్లాస్ ఉంటే కనుక from tomorrow directly you can join, and it's not ఎట్లా అంటే మొత్తం డీప్ ఏదో డిస్కషన్ చేసాము ఖచ్చితంగా క్లాసులు కూర్చోవాలనేది అదేం లేదు. డెమో క్లాసెస్ ఈజ్ ఆల్ అబౌట్ యునో లైక్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్పడానికి అంతే. సో యూ కెన్ గో త్రూ ఇట్ వెరీ హార్డ్లీ. యూ విల్ బి taking time like more than 2 hours. ఓకే. ఓకే. Anybody else? We'll start exactly in another 1 minute. Else మీరు క్లాస్ అయ్యాక కూడా you can ask the questions if you needed.
Ram, do you have anything to ask? Else you can go on mute, okay? గైస్ మీరు ఎప్పుడైనా జాయిన్ అయ్యేటప్పుడు మ్యూట్ లో ఉండండి సో దట్ నేను డెఫినెట్లీ ఐ విల్ బి ఆస్కింగ్ యూ ఆర్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ ఏంటంటే డెఫినెట్ గా ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు టాక్. ఓకే, ఓన్లీ టు వరీ. సో ఎస్ గైస్, లెట్స్ స్టార్ట్. ఐ మీన్ ఐ హోప్ మీరు ఎవరైతే ఈ కొత్తది సెషన్ జాయిన్ అయ్యారో సో లాస్ట్ లో మీరు అడగండి క్వశ్చన్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ వాట్ ఎవర్ ద లాస్ట్ 3 సెషన్స్ వీ హ్యావ్ గాన్ త్రూ అది ఒక నాట్ ఏ రీక్యాప్ అని చెప్పండి. నేను ఏమేమైతే డిస్కస్ చేశానో దాని టాపిక్స్ రాసి అండ్ టుడేస్ టాపిక్ రాస్తాను అండ్ టుమారో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ దట్ విల్ బి యువర్ ఏంటంటే టుమారో మీకు యాక్సెస్ క్రియేషన్ అనేది ఉండొచ్చు. అది చేసుకొని ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ యూ కెన్ బి స్టార్ట్ యువర్ డే 1 యాక్చువల్ క్లాసెస్. ఓకే, యాక్చువల్ క్లాస్ అంటే ఇది కూడా ఇంపార్టెంటేనండి. సో ఇట్స్ నాట్ లైక్ మీరు ఏదో ద జస్ట్ ఏదో నార్మల్ క్యాజువల్ గా అన్నట్టు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అభిషేక్. లేదండి, ఒట్టి ఓన్లీ సిపిఐ విల్ బి కవర్డ్ అండ్ దట్ టు ఒక మాడ్యూల్ మనం డిస్కస్ చేయాలి కదండి. బీటీబీ ఇస్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ కోర్స్. అది కంప్లీట్లీగా దాంట్లో కపుల్ ఆఫ్ ఫీచర్స్ ని మనం ఏమంటారు వి విల్ బి ఎనేబులింగ్ that will be discussed and apart from that we only discuss on the CPI side. Yeah, okay. Let me start. Okay, so SAP full form, you all know that the CPI full form is Cloud Platform Integration. ఓకే, సో మనకి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో వాట్ ఈజ్ ఎస్ఏపి, యూ ఆల్ నో దట్. అసలు ఎస్ఏపి అనేది ఏంటంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ అండి ఇన్ డేటా ప్రాసెసింగ్. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ వర్సెస్ ఆన్ ప్రిమైస్ విచ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఆల్రెడీ నేను చెప్పాను క్లౌడ్ అంటే ఏంటంటే విచ్ యూ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ అండ్ ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటంటే విచ్ యూ లోకల్లీ ఇన్స్టాల్డ్ అంటే మీ కంపెనీ ఏదైనా కంపెనీ వాళ్ళ దాంట్లో లోకల్గా ఇన్స్టాల్ అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు అంటే కనుక అవన్నీ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అవుతాయి. క్లౌడ్ విచ్ వాట్ ఎవర్ దీనికి ఒక సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు మీకు ఏంటంటే త్రూ యూఆర్ఎల్స్ అండ్ క్రెడెన్షియల్స్ తోటి మీరు ఇంటర్నెట్ పెట్టుకొని మీ బ్రౌజర్లో యాక్సెస్ చేసుకునేదాన్ని మనం క్లౌడ్ అంటాం. సో ఆల్ ద డేటా ఏదైతే వాళ్ళ మీ డేటా కావచ్చు, మీ సెక్యూరిటీ కావచ్చు, మీ ఏమంటారు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే ఒక కంపెనీ యొక్క ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాళ్ళ డేటా ఎక్కడికి పోకూడదు అలాంటి సెక్యూరిటీ అండ్ డేటా మేనేజ్మెంట్ మొత్తం క్లౌడ్ లో ఉంటుంది అండ్ దట్ టు బి హ్యాండిల్డ్ బై ద డేటాబేస్ సెంటర్స్. సో మీ అందరికీ క్లౌడ్ తర్వాత నేను డేటా సెంటర్స్ గురించి చెప్పాను. అలానే అంటే డేటా సెంటర్స్ మీన్స్ ఎక్కడైతే మీ డేటా అనేది స్టోర్ అవుతుంది, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మనకి. అండ్ అలానే హౌ మెనీ ఇన్ వరల్డ్ లో 30+ పైనే ఉన్నాయండి డేటా సెంటర్స్. అండ్ ద డేటాబేస్ సెంటర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పాను. AWS అని ఉంది, అజూర్ ఒకటి ఉంది, అలానే మనకి GCP అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో SAP వాడికి నియో అని ఉందండి. నియో ఫ్యూచర్ లో స్టాప్ అయిపోతుంది. సో ఈ మూడింటిని కలిపి మనం క్లౌడ్ ఫౌండరీ అని పిలుస్తాం. దట్ ఐ హావ్ ఆల్రెడీ, ఇఫ్ ఐ హావ్ నాట్ మెన్షన్ దట్ పాయింట్, ప్లీజ్ అండర్స్టాండ్. నాన్ SAP డేటాబేస్ సెంటర్స్ ముగ్గురిని కలిపి మనం దీన్ని క్లౌడ్ ఫౌండరీ అంటాం. ఓకే, సో అలానే మీకు నేనేం చెప్పానంటే వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే 2 systems ఆర్ మల్టిపుల్ సిస్టమ్స్. సో డేటా ట్రాన్స్ఫార్మ్ కోసం వాడతాం. డేటా ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా పంపించేదని మనం ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అంటే ఏంటంటే సిస్టమ్ ఏ నుంచి సిపిఐ యూజ్ చేసుకొని సిస్టమ్ బికి వి విల్ ప్రాసెస్ ద డేటా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్.
ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే కైండ్ ఆఫ్ లాజిక్ చేంజెస్ కావచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ గా కావచ్చు, అండ్ డిపెండ్ అపాన్ ఎనీ కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ రిసీవర్ రిక్వైర్మెంట్. అంటే ఏ సిస్టంలో ఏవైతే డేటా ఉందో దాన్ని బి సిస్టమ్కి కావాల్సిన రిక్వైర్మెంట్లో ట్రాన్స్ఫార్మ్ చేసి పంపిస్తుంది అనమాట సిపిఐ. సో ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం. సో యు నో అబౌట్, ఐ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ఇంటిగ్రేషన్ అన్న, సినారియో అన్న, ఆర్టిఫెక్ట్స్ అన్న కొన్ని టర్మినాలజీస్ రిపీటివ్గా వస్తాయి. సో దాన్ని మనం ఏంటంటే కంప్లీట్లీ ఐ ఫ్లో అని కూడా పిలుస్తాం అనమాట, ఇంటిగ్రేషన్ ఫ్లో అని కూడా పిలుస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్. సో మీకు ఇది కూడా చెప్పాను. అలానే మీకు ప్లాట్ఫామ్ అంటే ఏంటో చెప్పాను. ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఇప్పుడు లైక్ హౌ ఈజ్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అలానే మన క్లౌడ్ సిస్టమ్స్ ఏవైతే మనం మేనేజ్ చేస్తామో మనము ఏదైతే ఒక ఇంటిగ్రేషన్ ని బిల్డ్ చేయాలో, అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ ని మీరు ఒక బిల్డ్ అనేది చేయాలో దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలన్నమాట. సో దట్ ప్లాట్ఫామ్ ఈస్ కమ్స్ అండర్ బీటీపీ. సో ఈ బీటీపీలోనే మన సిపిఐని మనము సబ్స్క్రైబ్ చేసుకుంటాం. బికాజ్ క్లౌడ్ మోడల్ మొత్తం ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ అండి. మీకు ఎంతైతే ఫీచర్స్ కావాలి, ఏమేమి ఫీచర్స్ కావాలి, అలాంటి ఫీచర్స్ మొత్తాన్ని మనం బీటీపీలో మేనేజ్ చేస్తాం. సో బీటీపీ విల్ బి హ్యాండిల్డ్ బై బేసిస్ టీమ్. బేసిస్ టీమ్ మనకు ఒక ఎస్ఏపి టీమ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎస్ఏపి టీం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఎంటైర్ బీటీపీని. వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు కంపెనీలో జాయిన్ అవ్వగానే మీకు సిపిఐ యూఆర్ఎల్ కావాలని చెప్పి మీరు అడిగితే దాన్ని మనకు బేసిస్ టీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఈస్ క్లౌడ్ చెప్పాను, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చెప్పాను, ప్లాట్ఫామ్ అంటే ఏంటో చెప్పాను. సో దాట్స్ ద వేర్ వి కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ఏ సిపిఐ, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. అంటే క్లౌడ్లో ఒక ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట. సో దాట్స్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిపిఐ. ఓకే, సో ఈ ఏ టు బి డేటా ప్రాసెసింగ్ మొత్తాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. బట్ హూ విల్ గివ్ us the requirement? Sorry guys. Guys, if you're not talking, please go on mute. Whenever you are not joining, please go on mute. Yeah. Okay, so ఈ SAP బేసిస్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో సారీ, ఐ మిస్ సంథింగ్, గాట్ స్ట్రక్ సమ్వేర్. తను సడన్ గా మాట్లాడేసరికి స్ట్రక్ అయ్యాను. యా, సో ఈ ఎంటైర్ ఏదైతే మనము ఏ టు బి డేటా ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ ప్రాసెస్ మనం ఇంటిగ్రేషన్ అని చెప్పాం. కానీ హూ విల్ గివ్ ద రిక్వైర్మెంట్? మనకి ఇలా చెయ్యమని చెప్పేసి ఎవరు చెప్తారు అని అంటే, మనకి 3 డిఫరెంట్ టీమ్స్ ఉంటాయండి రియల్ టైంలో, ఎస్ఏపిలో మాత్రమే. ఆ ఎస్ఏపిలో మనకు 3 డిఫరెంట్ టీమ్స్ వచ్చేసి, ఒకటి ఫంక్షనల్, ఒకటి టెక్నికల్, అండ్ ఒకటి అడ్మిన్. సో అడ్మిన్ టాస్క్ ఇస్ టు ప్రొవైడ్ యూ ద యాక్సెసెస్, టేకింగ్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే ఏ ఎంప్లాయీకి, ఏ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీకి, అంటే మీరు ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యారనుకోండి, మీకు కొంతవరకు యాక్సెస్ లిమిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని మేనేజ్ చేయడం, అలానే సిస్టమ్ని మేనేజ్ చేయడం, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద అడ్మిన్ టీమ్. సో ఫంక్షనల్ టీమ్, మన టెక్నికల్ టీంలో ఓన్లీ ఐ టోల్డ్ యూ లైక్ ఓన్లీ 3 మాడ్యూల్స్ ఆర్ దేర్. ఎస్ఏపి అబాప్ అని, అదొక డొమైన్, సపరేట్ డొమైన్. ఎస్ఏపి పిఐపిఓ విచ్ ఈస్ అ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ సిపిఐ, అది ఒక ఆన్ ప్రిమైజ్ సిస్టమ్. అలానే ఎస్ఏపి పిఐపిఓ అండ్ సిపిఐ. సో పిఐపిఓ అనేది సిపిఐ కన్నా ఏమంటారు ప్రీవియస్ వర్షన్ అనమాట. సో దీస్ ఓన్లీ 3 మాడ్యూల్స్ కమ్స్ అండర్ ద టెక్నికల్ పార్ట్, బికాస్ దే రైట్ ద కోడ్, దే డూ ద ట్రాన్స్ఫర్మేషన్. సో దట్స్ ద రీజన్ దే కాల్డ్ యాజ్ అ టెక్నికల్. ఫంక్షనల్ టీమ్ అంటే మొత్తం అండి, రిమైనింగ్ ఆల్ ద మాడ్యూల్స్ లైక్ ఎస్ఏపి, ఎంఎం, అబాప్, అబాప్ అంటున్నా, ఎస్ఎంఈ, ఎంఎం, ఫికో, హెచ్డి, పిపి, సక్సెస్ ఫ్యాక్టర్స్, హెచ్సిఎం, ఇలా ఎన్నైతే మాడ్యూల్స్ ఉన్నాయో, బిఐబిడబ్ల్యూ, వేర్ హౌస్, ఇలా ఎన్నైతే మాడ్యూల్స్, అదర్ మాడ్యూల్స్ ఉన్నాయో అన్ని మాడ్యూల్స్ కూడా మనకు ఫంక్షనల్ టీమ్ కిందకి వస్తాయి. సో ఈ ఒక యూజర్ అనే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో, అంటే ఎవరైతే బిజినెస్ ఉన్నాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనే కంపెనీ ఉంది ఒకటి. ఐటీసీ కంపెనీలో మనకి ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో ఐబిఎంకి, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అనే కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది టు బిల్డ్ ద సిపిఐ ఇంటర్ఫేసెస్. ఓకే, ఆబ్వియస్ గా వేరే అదర్ మాడ్యూల్స్ డెఫినెట్ గా ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. సో దాంట్లో ఆ ప్రాజెక్ట్ లో ఐబిఎం వాడు
ఈ కంపెనీ రాగానే ఐటీసీ వాడు ఏం చేస్తాడంటే ఐబిఎం ప్లీజ్ అలైన్ ద టీమ్ అని చెప్పి అంటాడు. ఒక ప్రాజెక్ట్లో కంపెనీలో ఎవరైతే టీం మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని రా అని చెప్పి అంటాడు. సో ఐబిఎం వాడు ఏం చేస్తాడు, న్యూ రిక్వైర్మెంట్, న్యూ హైరింగ్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని కానీ స్పెసిఫిక్గా ఐటీసీ ప్రాజెక్ట్ కోసం హైర్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్లో 30 to 40 మెంబర్స్ ఉంటారు. ఈ 30 to 40 మెంబర్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టీమ్స్ ఉంటారు కదా. లైక్ ఒక 10 మెంబర్స్ వచ్చేసి సిపిఐ కన్సల్టెంట్స్, ఒక 20 మెంబర్స్ వచ్చేసి ఫంక్షనల్ టీమ్స్. అంటే ఫంక్షనల్ అంటే అదర్ మాడ్యూల్స్ అనమాట. లైక్ 20 మెంబర్స్ వచ్చేసి ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఎస్ఏపి ఎంఎం అని, ఎస్డి అని, ఫికో అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళు ఉంటారు. అలానే 5 మెంబర్స్ వచ్చేసి అబాప్ వాళ్ళు ఉండొచ్చు. అలానే 5 మెంబర్స్ వచ్చేసి బేసిస్ సెక్యూరిటీ. బేసిస్ ఆబ్వియస్గా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందండి, బేసిస్ సెక్యూరిటీ, అలానే నెట్వర్క్ టీమ్. ఇలా ఒక ఈ మెంబర్స్ ఫుల్ ఆఫ్ 40 మెంబర్స్ ప్రాజెక్ట్ అనేది చేస్తారు. సో దాంట్లో మీరు ఇంటర్ఫేసెస్ అనేది బిల్డ్ చేయాలి. సో ఈ ఐటీసీ టీం మెంబర్ ఎవరైతే ప్రాజెక్ట్ ఉన్నాడో ఆ పర్సన్ అనేవాడు మీకు రిక్వైర్మెంట్ అంతా చెప్తాడు. అండ్ డైరెక్ట్లీ హీ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద టెక్నికల్ పర్సన్. సో హీ విల్ కమ్యూనికేట్ విత్ ద ఫంక్షనల్ గై. ఫంక్షనల్ అనే టీం మెంబర్తో తను కనెక్ట్ అయ్యి తనకి ఏం చెప్తాడంటే, నాకు అలా ఇలా A to B అనేది డేటా ప్రాసెస్ అవ్వాలి, నువ్వు సిపిఐ యూజ్ చేసుకో అని చెప్పి చెప్తాడు. సో ఈ ఫంక్షన్ వాడు మొత్తం వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది ఇస్తాడనమాట. సో దాన్ని మనము టెక్నికల్ వేలో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ డాక్యుమెంట్లో ఎంటైర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ రోల్ అనేది ఉంది, రోల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ టాస్క్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే, సో ప్రతి ఒక్క టాస్క్ ఎవరెవరికైతే ఏదైతే ఉందో ఆ పర్సన్ ఇలా ఏమంటారు చెయ్యాలి అని చెప్పేసి ఆ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అందులో ఒక పార్ట్, జస్ట్ ఒక పార్ట్ ఈ సిపిఐ. సో దట్స్ వేర్ అవర్ టెక్నికల్ పర్సన్ విల్ కమ్. ఓకే, మనకు ఒక సిపిఐ వాడికి ఒక ఎంటైర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి అంటే, నువ్వు ఒకటి బిల్డ్ చేయాలనుకో ఇంటర్ఫేస్ A to B అంటే మనం ఒక ప్లాట్ఫామ్ ని సెట్ చేసుకొని అక్కడ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తామని చెప్పాను నేను మీకు. సో దాంట్లో మీరేం చేస్తారు, ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే హూ ఇస్ ద సెండర్, హూ ఇస్ ద రిసీవర్. And what logic you need? You need before sending to receiver system. See, ఈ రిసీవర్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా మంది అంటే రియల్ టైంలో సెండర్ రిసీవర్ అనకుండా ఇంకో టర్మినాలజీ కూడా వాడతారండి. దాన్నే మనము సోర్స్ సిస్టమ్, టార్గెట్ సిస్టమ్. మనల్ని సిపిఐతో పాటు ఏమంటారంటే ఇంటిగ్రేషన్ అని అంటారు అనమాట. గైస్ మీరు పర్సనల్ మెసేజ్ మేబీ డిఫరెంట్ దాంట్లో పెట్టారు నాకు సై. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ చాటింగ్ అదర్ దెన్ రిలేటెడ్ టు సిపిఐ. యా గైస్, సో ఈ సోర్స్ సిస్టంలో మనల్ని సిపిఐ కన్సల్టెంట్ అన్న పిలుస్తారు, లేకపోతే మనల్ని ఎస్ఏపి ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ అని కూడా పిలుస్తారండి ఒక్కొక్కసారి. ఓకే, సిపిఐ కన్సల్టెంట్ ఆర్ ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్. అప్పుడప్పుడు మనల్ని ఎస్ఏపి, బిటిపి, సిఐ కన్సల్టెంట్ అని కూడా అంటారు. అంటే క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని అర్థం సిఐ అంటే. జస్ట్ రీనేమ్ అవుతుందండి అంతే. ఓకే, సో మీరందరూ అన్నట్టు మనకి మీకేం చెప్పాను, దీంట్లో ఒక ఇది మన సిపిఐ.
ఇది మన సిపిఐ. సో దీంట్లో మనం ఏం చెప్పాం మీకు, సెండర్ సిస్టమ్ నుంచి డేటా వస్తుందని చెప్పాను. ఓకే, ఇతను సెండర్, ఇది రిసీవర్. దీంట్లో ఏదైతే డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఉందో తను సెండర్ నుంచి మనం డేటా తీసుకొని దీని నుంచి మనము ఆబ్వియస్గా డేటా అనేది పంపిస్తాం బేస్డ్ ఆన్ ద లాజిక్. ఆ లాజిక్ అనేది తను మెన్షన్ చేస్తాడు. ఆ లాజిక్ ప్రకారంగా మనం ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్కి మనము ఇలా పంపిస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే డయాగ్రామ్ కనిపిస్తుందో సేమ్ వేలో మనం చేస్తాం. ఓకే, సో దీంట్లో ఈ సెండర్ అనేది ఎయిదర్ ఒక్కొక్కసారి మనకి నాన్ ఎస్ఏపి కావచ్చు, జస్ట్ అండి. సో ఏదైతే మీకు అబౌ డయాగ్రామ్ ఉందో ఒక్కొక్కసారి మనకి సెండర్ అనేది ఎస్ఏపి కావచ్చు, ఒక్కొక్కసారి నాన్ ఎస్ఏపి కావచ్చు, ఒక్కొక్కసారి ఎస్ఏపి క్లౌడ్ సిస్టమ్ కావచ్చు. ఓకే, ఒక్కొక్కసారి నాన్ ఎస్ఏపి క్లౌడ్ సిస్టమ్ కూడా కావచ్చు. సో ఇవి ఆన్ ప్రిమైజ్ అండి. ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్, ఎస్ఏపి క్లౌడ్ సిస్టమ్ కావచ్చు లేదా నాన్ ఎస్ఏపి. సో సిమిలర్ గా రిసీవర్ కూడా అంతే. సిమిలర్ గా రిసీవర్ కూడా మీకు బేసికల్గా ఏంటంటే నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ కావచ్చు, అలానే నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ కావచ్చు, అలానే ఎస్ఏపి క్లౌడ్ కావచ్చు, నాన్ ఎస్ఏపి క్లౌడ్ కావచ్చు. రైట్, సో ఎలాంటి సిస్టమ్ అయినా సరే సెండర్లో నువ్వు ఏదైనా పెట్టుకో, ఎస్ఏపి సిస్టమ్ పెట్టుకో, నాన్ ఎస్ఏపి సిస్టమ్ పెట్టుకో. పీపుల్ హార్ న్యూ ఎస్ఏపి సిస్టమ్స్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసామో డిఫరెంట్ మాడ్యూల్స్, లైక్ మనకి ఫంక్షనల్ టీమ్, ఎంఎం అని, ఎస్జి అని, ఫికో అని, వాటన్నిటిని మనం ఎస్ఏపి సిస్టమ్స్ అని పిలుస్తాం. అలానే సెండర్ సైడ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయండి, లైక్ జావా, .NET, ఒరాకిల్, గూగుల్, అజ్యూర్, అమెజాన్, ఇవన్నీ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. సో సెండర్ సైడ్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఏ సిస్టమ్ కైనా పంపించవచ్చు డేటాని. సో దట్ ఈజ్ మనకి ఇన్ కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ ఇంటిగ్రేట్. అంటే మనం ఇంటిగ్రేట్గా చేసేది ఇంటర్ఫేస్ అంటే ఏ నుంచి బీకి డేటాని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కదా. ఎనీ సిస్టమ్ అండ్ ఎనీ సిస్టమ్ అండ్ different type of cloud or on-premise systems. అంటే మీరు either cloud ని కానీ లేదా మీరు నాన్ క్లౌడ్ కావచ్చు, ఏదైతే మనం ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ అంటారో వాటిని కూడా కావచ్చు. ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అయినా సరే సిపిఐ కెన్ ఇంటిగ్రేట్. అది ఖచ్చితంగానే సెంటర్ సైడే ఉండాలి, ఖచ్చితంగా రిసీవర్ సైడే ఉండాలి, అలా రూల్ ఏం లేదండి. మీకు డేటా అనేది ఎవరైతే పంపిస్తారో వాళ్ళని సెండర్ అని పిలుస్తాం, ఎవరైతే డేటాని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని డేటాని తీసుకుంటారో వాళ్ళని రిసీవర్ అంటాం. సో సెండర్ అనేవాడు ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి కావచ్చు. రిసీవర్ అనేవాడు ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి కావచ్చు. ఒక్కొక్కసారి రెండు ఎస్ఏపి కావచ్చు, ఒక్కొక్కసారి రెండు నాన్ ఎస్ఏపి కావచ్చు. బట్ మన మిడిల్ వేర్ అనేది సిపిఐ. క్యాన్ వి ఇంటిగ్రేట్ అంటే ఎస్ అండి, వీ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ సిస్టమ్, ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్. మీరు నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి పంపించాలన్నా సిపిఐ వాడచ్చు, లేదా ఎస్ఏపి టు ఎస్ఏపి పంపించాలన్నా మీరు సిపిఐ వాడచ్చు. ఓకే, సో ఎస్ఏపి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నామో ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి అంటే ఏంటంటే మీకు ఇప్పుడే నేను చెప్పాను. ఎస్ఏపి అంటే ఏంటంటే మీకు ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఒక ఈఆర్పి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ యూ హ్యావ్ టు గో త్రూ ఎ లిటిల్ బిట్ అబౌట్ ద ప్రీవియస్ బ్యాక్. బట్ ఎస్ఏపి సిస్టమ్స్ అంటే ఏంటంటే మీకు ఏదైతే ఇప్పుడు మనం కోర్స్ నేర్చుకుంటామో ఎస్ఏపి సిపి అనేది, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సిస్టమేనండి. అంటే వారి యొక్క సిస్టమ్ అంటే మీరు ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట అది. ఇప్పుడు మీకు జావా అనేది బ్యాక్ ఎండ్ దేని మీద రన్ అవుతుంది, జావా కోడ్ మీద రన్ అవుతుంది, రైట్?
సో ఆ జావా కోడ్ అనేది దీని మీద రన్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే ఆ జావా అప్లికేషన్ అనేది అలా రన్ అవుతుంది. దానికంటూ ఒక జావా అనేది ఒక డిఫరెంట్ కంపెనీ. వాళ్ళ ఎంటైర్ కంపెనీ మొత్తం, వాళ్ళ ఎంటైర్ సిస్టమ్స్ మొత్తం దేని మీద రన్ అవుతాయి అంటే జావా కోడ్ మీద రన్ అవుతాయి. సో వాళ్ళని మనం నాన్ ఎస్ఏపి అని పిలుస్తాం అనమాట. అంటే నాన్ ఎస్ఏపి అంటే ఎస్ఏపి కాకుండా అదర్ సిస్టమ్స్. లైక్ ఇప్పుడు మీరు జీమెయిల్ వాడుతున్నారు, అది కూడా ఒక అప్లికేషనే, కానీ ఎవరండి దానికి హోల్డరు? గూగులోడు. సో వాడు నాన్ ఎస్ఏపి కిందకి వస్తాడు. సో ఎయిదర్ మార్కెట్లో ఎస్ఏపి అని ఉంటుంది లేదా నాన్ ఎస్ఏపి అని ఉంటుంది. నాన్ ఎస్ఏపి అంటే ఏంటంటే అదర్ దాన్ ఎస్ఏపి, అంటే ఎస్ఏపి కాకుండా మార్కెట్ లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మనకు నాన్ ఎస్ఏపి. గైస్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు మనం ఎలాంటి సిస్టమ్ అయినా ఇంటిగ్రేట్ చేస్తాం మనం. సో వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అనే దాంట్లో మనకి దీన్నే ఏదైతే ఉందో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనకి 2 రకాల ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. మనకి రియల్ టైంలో 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు క్లాసెస్ లో కూడా వస్తాయి. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్, ఇట్స్ అ వెరీ ఫెమిలియర్ ఏమంటారు టర్మినాలజీ వేర్ వి యూజ్ ఇట్ ఇన్ అవర్ రియల్ టైమ్ ఆల్సో. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. ఓకే, సో మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ఇట్. సో లెట్ మీ డ్రా యూ ఏ డయాగ్రామ్, దెన్ యూ కెన్ ఆన్సర్, ఎనీబడి కెన్ ఆన్సర్. సో మనకి ఇది మధ్యలో సిపిఐ ఉంటుంది. సో ఈ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అనేది డేటా ఎస్ఏపి నుంచి బయటికి వెళ్తుంది అనుకోండి. అంటే సపోజ్ ఇఫ్ ద డేటా, ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇన్బౌండ్ అని రాస్తున్నా, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్. సో if the data moves out from the, sorry, if the data is received by SAP system, then it is inbound. అంటే డేటా ఎస్ఏపి ఇంకా రిసీవర్ సైడ్ ఉందనుకో దాన్ని ఇన్బౌండ్ అని అంటారు. అంటే డేటా అనేది ఇన్ వస్తుంది, అంటే ఎస్ఏపి లోపలికి వస్తుంది. సో దాన్ని మనము ఇన్బౌండ్ అంటాం. ఒకవేళ డేటా అవుట్ వెళ్తుంది, అంటే ఎస్ఏపి గనక సెండర్ సైడ్ ఉందనుకోండి, దాన్ ఇట్ కాల్డ్ అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తామండి. సో దట్స్ ద రీజన్ మీకు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ అనే ఏదైతే టాపిక్ ఉందో, సో దాంట్లో మీకు ఇన్బౌండ్ అంటే ఏంటంటే డేటా గనక ఎస్ఏపి లోపలికి వస్తుంది, అంటే ఎస్ఏపి గనక రిసీవర్ సైడ్ ఉందనుకో సిస్టమ్ అనేది, అప్పుడు దాన్ని మనం ఇన్బౌండ్ అంటాం. ఒకవేళ డేటా అనేది ఎస్ఏపి నుంచి బయటికి వెళ్తుంది అనుకోండి, దాన్ని అవుట్బౌండ్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ నేను ఒక షేప్ పెడతాను, మీరు నాకు చెప్పండి వాట్ టైప్. సారీ, so here I am introducing one system, that is sender. ఇది గనక ఎస్ఏపి సిస్టమ్ అనుకోండి, అది క్లౌడ్ అవ్వచ్చు, ఆన్ ప్రిమైజ్ అవ్వచ్చు, ఎనీ సిస్టమ్, దాట్ డజంట్ మీన్. సో ఎస్ఏపి నుంచి సిపిఐకి డేటా వచ్చింది. గైస్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్. యా, సో అదే ఇటు పక్క రిసీవర్ ఉన్నాడు. ఈ రిసీవర్ అనే వాళ్ళు నాన్ ఎస్ఏపి సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎస్ఏపి కన్సిడర్ యాజ్ కరెంట్లీ ఒరాకిల్ అనే సిస్టమ్ అనేది రిసీవర్ ఉంది. నువ్వు డేటాని ఎస్ఏపి నుంచి ఒరాకిల్ సిస్టమ్ కి సిపిఐ ద్వారా పంపించావు. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్, చెప్పండి ఏ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంటారండి మీరు రియల్ టైమ్ లో దీన్ని? అవుట్బౌండ్. గ్రేట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని మనం అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంటే మీరు బిల్డ్ చేసే ఏదైతే ఒక ఎండ్ టు ఎండ్ సిస్టమ్ ఏ నుంచి సిస్టమ్ బికి
సిపిఐ ద్వారా పంపిస్తున్నారు అంటే వాట్ టైప్ ఆఫ్ అ సిస్టమ్ ఇట్, వాట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇట్ ఈస్ అంటే, టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే, సో మీరు రియల్ టైంలో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో యాడ్ అయ్యేది హౌ మెనీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ యూ హ్యావ్ బిల్డ్ ఆన్ అని అడుగుతాడు. ఎస్, ఐ హ్యావ్ బిల్డ్ బోత్ ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి అండ్ విచ్ ఈస్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అని చెప్పేసి చెప్తారు. వాట్ ఆర్ ద ఇంటిగ్రేషన్స్ యూ హ్యావ్ బిల్డ్ అనేది అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ రావచ్చు, డెఫినెట్ గా అది కూడా నేను క్లియర్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ. సో నాన్ ఎస్ఏపి నుంచి మనకి ఇక్కడ జావా సిస్టమ్ అనుకుందాం ప్రెసెంట్. ఈ జావా నుంచి సిపిఐకి వచ్చేసి ఎస్ఏపి సిస్టమ్కి వెళ్తుంది అనుకుందాం. ఈ ఎస్ఏపి సిస్టంలో జావా నుంచి ఫికోకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని అనుకుందాం. అప్పుడు ఈ ఎంటైర్ ఏదైతే డేటా ఉందో దీన్ని మనము ఎంటైర్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే అది ఎస్ఏపి లోపలికి వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఏ ఇన్బౌండ్ ఇంటర్ఫేస్, రైట్? ఓకే, ఇప్పుడు పీపుల్ మే గెట్ టు నో బోత్ సైడ్ నాన్ ఎస్ఏపి ఉంటే వాట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వి విల్ టెల్. అంటే దీన్ని ఏమంటామండి, రెండు సైడ్లు కనుక నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉందనుకోండి, రెండు నాన్ ఎస్ఏపి ఉంటది. వాట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇది అని అంటే మీరు ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అని చెప్పరండి. ఈ కేసెస్ లో యూ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ టూ డిఫరెంట్ ఆన్ ప్రిమైస్ సిస్టమ్స్. సో వాట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే కనుక ఐ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ inbound and outbound. Also I have integrated non-SAP to non-SAP as well. సో మీరు ఏంటంటే సిస్టమ్ మనము సిపిఐ అనేది ఎస్ఏపి వాడిది కాబట్టి అది ఇన్బౌండ్ అవుట్బౌండ్ అనే టెర్మినాలజీస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో బట్ రియల్ టైంలో అలా ఉండదండి. రియల్ టైంలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఈ అంటే 80 to 90%, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ హియర్ 80 to 90% అనేది బేసికల్గా మనము ఆల్వేస్ ఎయిదర్ సెండర్ సైడ్ కావచ్చు లేదా రిసీవర్ సైడ్ కావచ్చు మనం ఎస్ఏపి అనేది వాడతాం. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే రెండు తెలుగు పీపుల్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ మధ్యలో మిడిల్ వేర్ అవసరమా అండి? మధ్యలో ట్రాన్స్లేటర్ అవసరమా? నో నీడ్, రైట్? బికాస్ దే కెన్ టాక్ ఈజీలీ. ఎప్పుడైతే డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ కమ్యూనికేట్ చేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే ట్రాన్స్లేటర్ అనేది నీడెడ్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ మనకి ఎయిదర్ 80 to 90% సెండర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ డెఫినెట్ గా ఎవరో ఒక ఎస్ఏపి సిస్టమ్ అనేది ఉంటుంది, రైట్? ఇక్కడ వరకు క్లియర్ అండి ఎవ్రీబడి? డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ సో దట్ ఐ కెన్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్? అర్థమైందా అండి? Yogesh, can you repeat again inbound and outbound? ఓకే, షూర్. బికాస్ అక్కడ ఇప్పుడు మీరు ఎస్ఏపి నాన్ ఎస్ఏపి క్లౌడ్ అన్నారు, లైక్ సెండర్స్ ఉండేది. అర్థం కాదు. మీరు ఇప్పుడు సెండర్స్ కెన్ బి ఎస్ఏపి నాన్ ఎస్ఏపి క్లౌడ్ అన్నారు. అవును, అంటే లైక్ దాంట్లో ఇప్పుడు అవన్నీ వస్తాయి, లైక్ .NET అవన్నీ అన్నారు కదా. అవన్నీ ఉంటాయి. యా, అండ్ రిసీవర్ కింద ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్, నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్, ఈ రెండే ఎనీ ఉంటాయా? సిస్టమ్స్ అండి. నేను అన్నది ఏంటంటే ఎనీ సిస్టమ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఎస్ఏపి సిస్టమ్స్, నాన్ ఎస్ఏపి సిస్టమ్స్, ఈ రెండు కూడా ఆన్ ప్రిమైజ్లే. ఇది కూడా ఆన్ ప్రిమైజే, ఓకే, ఇది కూడా ఆన్ ప్రిమైజే అనుకోండి అని చెప్పాను. ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, ఎస్ఏపి క్లౌడ్ అండ్ నాన్ ఎస్ఏపి క్లౌడ్ అని చెప్పాను మీకు. సో ఎనీ సిస్టమ్ కెన్ బి ఎయిదర్ ఇన్ ద సెండర్ సైడ్ ఆర్ రిసీవర్ సైడ్. సెండర్ సైడ్ అని ఉండొచ్చు, రిసీవర్ సైడ్ అని ఉండొచ్చు. సో అంటే లైక్ బోత్ ఆర్ ఈక్వల్ కదా, అంటే లైక్ సేమే కదా అవి ఇవి. ఓహో, మీరు అలా ఆలోచించారా? ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా అంటే సెంటర్ సైడ్ ఎస్ఏపి ఉంది, రిసీవర్ సైడ్ నాన్ ఎస్ఏపి ఉంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్ సైడ్ ఇది ఎస్ఏపి క్లౌడ్ అవ్వచ్చు కదా, రైట్? ఇది నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ అవ్వచ్చు కదా, రైట్? ఇప్పుడు ఈ కేసులో ఈ ఎస్ఏపి వచ్చేసి ఆన్ ప్రిమైజ్ అవ్వచ్చు, రైట్? నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ అవ్వచ్చు, లేదా అగైన్ దిస్ మైట్ బి క్లౌడ్ అవ్వచ్చు, రైట్? సో ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్ కదా. అంటే నువ్వు ఖచ్చితంగా రెండు, ఇప్పుడు సెంటర్ సైడ్ కూడా ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్, రిసీవర్ సైడ్ కూడా ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ పెట్టవు కదా. సమ్ టైమ్స్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ ఉంటుంది, సమ్ టైమ్స్ నాన్ ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ ఉంటుంది. సమ్ టైమ్స్ నాన్ ఎస్ఏపి ఏమంటారు క్లౌడ్ ఉంటుంది,
నాన్ ఎస్ఏపి క్లౌడ్ ఉంటుంది, రిసీవర్ వచ్చేసి ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ మీరు ఏ సిస్టమ్ అయినా సరే, ఏ సైడ్ ఉన్నా కానీ దానికి పర్లేదు. ఇట్ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ సిస్టమ్ అనమాట. దట్స్ మై టెక్. యా, పీపుల్ హూ ఆస్క్డ్ మీ టు రిపీట్ ద ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్. ఎస్ఏపి అనేది గనక సెండర్ సైడ్ ఉందనుకోండి, డేటా అంటే పంపించేది. అంటే ఇప్పుడు సెండర్ అనేవాడు ఏం చేస్తాడు, డేటాని పంపించాలి కదా సిపిఐకి. సిపిఐ నుంచి మనం రిసీవర్కి పంపిస్తాం. సో ఈ సెండర్ అనేవాడు డేటా గనక బయటికి పంపిస్తున్నాడు, అంటే వీడి నుంచి బయటికి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు. హీఈస్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ అవుట్ ఫ్రమ్ ఎస్ఏపి సిస్టమ్, దెన్ ఇట్ విల్ బి అన్ అవుట్ బౌండ్. ఒకవేళ డేటా అనేది గనక ఇది నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఉండి, ఇది గనక ఎస్ఏపి సిస్టమ్ ఉంటే, డేటా ఏంటంటే ఒక బయట సిస్టమ్ నుంచి సిపిఐ ద్వారా ఎస్ఏపి లోపలికి వస్తుంది. సో దట్స్ వేర్ వీ కాల్డ్ యాజ్ ఇన్బౌండ్. అంటే లోపలికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్లో నుంచి బయటికి వెళ్ళారు అంటే ఏంటి, ఇట్ అవుట్ అవుతుంది. మీరు హౌస్లోకి ఇన్ వచ్చారు అంటే ఏమవుతుంది, లోపలికి వచ్చారు అని అర్థం. ఇన్ అండ్ అవుట్ అంటే ఏంటంటే సేమ్ గుడ్ డేటా కూడా అంతే. నీ డేటా అనేది ఎస్ఏపి సిస్టమ్ నుంచి బయటికి వెళ్తుంది అనుకో, దాన్ని అవుట్ బౌండ్ అంటాం. అంటే అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. ఒకవేళ డేటా అనేది మన ఎస్ఏపి సిస్టమ్ రిసీవర్ సైడ్ ఉందనుకో, దాన్ని మనం ఇన్బౌండ్ అంటాం. అంటే ఇన్ అంటే లోపలికి రావడం, డేటా అనేది లోపలికి రావడం. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ షుడ్ ఐ రిపీట్ అగైన్? క్లియర్. యా, ఓకే అండి. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు సెండర్ అంటున్నారు, రిసీవర్ అంటున్నారు, యోగేష్ బాగానే ఉంది, కానీ సిపిఐతో వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు? హౌ సిపిఐ విల్ కనెక్ట్? అరే సిపిఐ తోటి కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు సెండర్ సిస్టమ్ ని మనం రిసీవర్ సిస్టమ్, ఓకే యోగేష్ మీరు బాగానే చెప్పారండి, మనం డేటాని సెండర్ సిస్టమ్ ని రిసీవర్ సిస్టమ్ ని కనెక్ట్ చేయాలంటున్నారు. హౌ యూ కెన్ కనెక్ట్ ఇట్? ఏదో ఒక మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కదా, రైట్? సో దట్స్ వేర్ అవర్ very most important topic will come, that is adapter. Okay, so that is very very important. మనకు ఫ్యూచర్ లో వచ్చేది మొత్తం ఇదేనండి. మీకు క్లాసులో ఒక 6 అడాప్టర్స్ మీకు తెలిసి ఉండాలి. మీరు ఏమంటారు రియల్ టైమ్ లో మీరు చేయాలంటే అడాప్టర్స్. What does adapter do? It will establish the connection between CPI to sender and it will establish the connection from CPI to receiver. So అది ఎస్టాబ్లిష్ చేయాలంటే మధ్యలో ఏముండాలండి? ఖచ్చితంగా we need to have a adapter. What does adapter do? ఇక్కడ మీరు సెండర్ యొక్క డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. ఇది ఏ టైప్ ఆఫ్ సిస్టమ్, ఇది జావా అయితే దానికి తగ్గట్టుగా, ఇది జీమెయిల్ అయితే దానికి తగ్గట్టుగా, ఇది గనక వెబ్ సర్వీస్ సిస్టమ్ అయితే దానికి తగ్గట్టుగా, ఒకవేళ ఇది ఫైల్ బేస్డ్ సిస్టమ్ అయితే దానికి తగ్గట్టుగా, ఒకవేళ ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిస్టమ్ అయితే దానికి తగ్గట్టుగా, ఒకవేళ ఇది ఫేస్బుక్ సెండర్ అయితే గనక దానికి తగ్గట్టుగా, అలా మనము డిఫరెంట్ కాన్ఫిగరేషన్ అని చేయాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే, మీ మొబైల్స్ అందరికి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, రైట్? మనకు మార్కెట్లో ఒకప్పుడు తీసుకున్నాం, ఒక 10 years బ్యాక్, ఏ మొబైల్కి ఆ మొబైల్ ఛార్జర్ మాత్రమే వచ్చేది. అప్పుడు పెడితే మాత్రమే ఛార్జింగ్ అనేది కనెక్ట్ అయ్యేది. అంటే నోకియా మొత్తానికి నోకియా సన్న పిన్, బ్లూబెర్రీకి బ్లూబెర్రీ అంటున్నా, బ్లాక్బెర్రీ ఏదైతే మొబైల్ ఉందో దాని ఛార్జర్ దానికే పనికొచ్చేది. ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఛార్జర్ మాత్రమే దానికి పనికొచ్చేది. ఎందుకు? దాన్ని అడాప్టర్ అని పిలుస్తారు అందరూ. మీరు చూసుకున్నట్టయితే మీ మొబైల్కి డైరెక్ట్గా కరెంట్ ఎక్కియలేరు కదా. ఇట్ హ్యాస్ టు ఏంటంటే ఒక కనెక్టివిటీ అనేది ఉండాలి కదా. మనం దాన్ని మన డైరెక్ట్ వైర్ ద్వారా మన ఏమంటారు మొబైల్కి ఛార్జింగ్ పెడతాం. గాల్లో పెడితే అయితే ఛార్జింగ్ అవ్వదు కదా. సో సమ్ కనెక్షన్ నీడ్ టు బి హ్యావ్. సో సేమ్ వేలోనే మనం ఒక సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి డేటా పంపించాలంటే మిడిల్లో సిపిఐ తోటి ఒక సెండర్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే దాని యొక్క అడాప్టర్ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేయాలి. సో దట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. మనకి రియల్ టైంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అడాప్టర్స్ ఉంటాయండి. ఓకే, ఎలా ఉంటాయో మీకు చెప్తా, అది బాగా అబ్జర్వ్ చేసి. సారీ, నేను న్యూస్ రాశాను, మూమెంట్ అండి, సారీ. యా సో ఇప్పుడు మీకు స్లైడ్లో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఒకటి ఎస్ఏపి అడాప్టర్ అని ఉంటుందండి.
అలానే మనకు నాన్ ఎస్ఏపి అడాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఏపి వాడు ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ మొత్తము మీరు నోకియా అయినా వివో అయినా ఏ ఫోన్ అయినా కానీ కామన్ అడాప్టర్ అనేది ఉంటుంది కదా, రైట్? సో ఆ కామన్ అడాప్టర్ అనేది ఎస్ఏపి సిస్టమ్ మొత్తానికి కామన్ అడాప్టర్స్ అండి. ఎస్ఏపి ఎంఎం నుంచి నువ్వు డేటా పిక్ చేయాలన్నా, ఎస్ఏపి ఫికో నుంచి మీరు డేటా పిక్ చేయాలన్నా, ఎస్ఏపి బిడబ్ల్యూ నుంచి పిక్ చేయాలన్నా, ఎస్ఏపి బిఐబిడబ్ల్యూ బిఐ దగ్గర నుంచి అయినా, ఎస్ఏపి పిపి అయినా, ఎస్ఏపి హెచ్సిఎం అయినా, ఏ సిస్టమ్ అయినా సరే మీరు కామన్ అడాప్టర్స్ తో కనెక్ట్ అవుతారు, రైట్? ఆ కామన్ అడాప్టర్ లో ఐడాక్ ఒకటి, సోప్ ఒకటి మనకి కామన్ గా వాడతాం అనమాట. ఓకే, అలానే ఓడేటా అని కూడా ఉంటుంది. విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ అన్నమాట. కామన్ అడాప్టర్ అనేది ఉంటుంది మీకు. సో మీరు ఏదైతే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీరు అడాప్టర్ అనేది యూ కెన్ జడ్జ్ ఇట్ ఈజీలీ అన్నమాట. అది మీకు క్లాసులు జరిగే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఆల్సో మీకు ఈ FSG లో మెన్షన్ చేస్తారు మీరు ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది అది ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు పలాని అడాప్టర్ వాడండి అని చెప్పి వాళ్ళు FSG లో కూడా మెన్షన్ చేస్తారు. సో నో నీడ్ టు వరీ దట్ కి ఈ అడాప్టర్ మనం ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పేసి, ఇక్కడ ఈ అడాప్టర్ మనం ఎలా సెలెక్ట్ చేయాలని మనకు ఎలా తెలుస్తుంది? నేను ముందే చెప్పా వాట్ ఈస్ సిపిఐ పని. సిపిఐ పని ఏంటంటే ఒట్టి సిపిఐ మిడిల్లో ఇక్కడ మనం లాజిక్ రాయడం, ఈ అడాప్టర్ ఎవరు, సెండర్ ఎవరు, ఈ డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ ద FSG ఓన్లీ. నో నీడ్ టు వరీ అబౌట్ కి మనకు ఎలా తెలుస్తుంది అండి ఏ అడాప్టర్ సెలెక్ట్ చేయాలని చెప్పి క్వశ్చన్ అనేది మీకు అవసరమే లేదు. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ దేర్. అలానే మీకు జావా ఉంటుంది నాన్ ఎస్ఏపిలో, దాంట్లో జేవిఎం అనేది ఒక అడాప్టర్ వాడతారు. ఒరాకిల్ ఉంది, మీ అందరికి తెలుసు ఒరాకిల్ అనేది, అది క్వైరీ బేస్. సో JDBC అనేది వాడతారు. అలానే మీకు జీమెయిల్ కి కనెక్ట్ అవ్వాలనుకుందాం, జీమెయిల్ కి కనెక్ట్ అవ్వాలంటే మెయిల్ అడాప్టర్ ఉంది. అలానే మీకు వెబ్ సర్వీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి, అన్ని ఏవైతే వెబ్ సర్వీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి వాటన్నిటికి మీరు HTTPS కానీ HTTP అడాప్టర్ కానీ వాడతారు. అలానే మీకు జీమెయిల్ ఉంటుందా అది వాడేసారు, జీమెయిల్ కి మెయిల్, వెబ్ సర్వీసెస్ కి ఇలా HTTP. ఇంకా మనము సోప్ కూడా వాడతామండి ఇక్కడ అడాప్టర్, సోప్ అడాప్టర్ కూడా వాడచ్చు. సో అలానే ఫైల్ బేస్డ్ ఉంటాయండి. ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మీరు .pdf, .xml, .jpg మీ ఫొటోస్ ఇలా మీకు డిఫరెంట్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఏంటంటే జీమెయిల్ అంటే గూగుల్ అండి, గూగుల్ దాంట్లోనే మెయిల్ అడాప్టర్ అనేది వాడతాం. నేను జీమెయిల్ కి కనెక్ట్ అవుతాయి అని చెప్తున్నా. సో ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అన్నిటికీ మనము SFTP అంటాం, సెక్యూర్ ఫైల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. సో ఇలా ప్రతి ఒక్క నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అడాప్టర్ ఉంటుంది. బట్ ఎస్ఏపి సిస్టమ్స్ అన్నిటికీను మాకు కామన్ గా ఒక అడాప్టర్ ఉంటుంది. బికాస్ ఈ మాడ్యూల్స్ అన్ని ఒక సెంట్రిక్ ప్లేస్ లో ఉంటాయండి. దట్ ఈస్ SAP ERP అని పిలుస్తాం. ఇక్కడి నుంచే కదా మాడ్యూల్స్ అన్ని మనం కనెక్ట్ చేసేది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ SAP ERP. ఓకే, సో దీనికే మనకి ఇంకొక పేరు ఉన్నదండి, దాన్ని మనము రియల్ టైంలో SAP ECC అని పిలుస్తాం. ఓకే, సో ఈ SAP ECC అనేది మనకు ఫుల్ ఫామ్ ఏంటంటే SAP ERP అంటే అందరికి తెలుసు కదా, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి, సెంట్రల్ కాంపోనెంట్. ఇది ఒక సెంట్రల్ అన్నమాట. సో డేటా ఈ మాడ్యూల్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి. సో అందుకోసమనే మనం ఒక కామన్ అడాప్టర్స్ అనేది వాడతాం. సో డేటా అనేది ఆటోమేటిక్ గా ఏ సిస్టమ్కి వెళ్ళాలో ఆ సిస్టమ్ కి ఈ SAP ECC ద్వారా వెళ్ళిపోద్ది అనమాట. నో నీడ్ టు వరీకి ఇండివిజువల్ గా మీరు ఫికోని, ఇండివిజువల్ గా BIని, ఇండివిజువల్ గా PPని, ఇండివిజువల్ గా MM ని సెలెక్ట్ చేయరు. ఓన్లీ మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేది ECC మాత్రమే. ఆటోమేటిక్ గా డేటా అనేది మీరు ఇచ్చే ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక అందరికీ తెలుసు ర్యాపిడో అందరికీ తెలుసు కదండి, ఎవ్రీబడి నో అబౌట్ ద ర్యాపిడో. ఈ ర్యాపిడోలో ఏమవుతుంది, ర్యాపిడో వాడికి ఏమంటారు నైట్ మేర్ కాదు, సడన్ గా ఏమంటారు హీ వోంట్ గెట్ ద థాట్, రైట్? అంటే సడన్ గా ఒక పర్సన్ ని ఒక లొకేషన్ దగ్గర నుంచి ఇంకో లొకేషన్ లో డ్రాప్ చేయాలని తనకేమైనా ఐడియా వస్తుందా అండి? చెప్పండి. హీ డోంట్ గెట్ ఇట్, రైట్? హౌ హీ విల్ గెట్ నో? ఎనీవన్ ఆన్సర్? కెన్ ఎనీవన్ ఆన్సర్? చెప్పండి. ర్యాపిడో వర్డ్కి
ఒక పర్సన్ ఇక్కడి నుంచి పిక్ చేసుకొని ఇంకో చోట పంపించాలి అనేది ఎలా తెలుస్తుంది? కెన్ ఎనీవన్ టెల్? Sender sends the information. మీరు ఆ లాజికల్ వేరే, మీరు నార్మల్ కామన్గా ఆలోచించండి. ర్యాపిడో వాడికి ఒక పర్సన్ అనేవాడిని పిక్ చేసుకోవాలి అని చెప్పేసి తనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, యా, సోర్స్ అండ్ డెస్టినేషన్. బట్ ఎస్, గ్రేట్ ఆన్సర్. ఫస్ట్ ఏం చేస్తారు, యాప్లో ఎవరైతే కస్టమర్ ఉన్నాడో తను రిజిస్టర్ చేసుకొని తను ఒక రిక్వెస్ట్ అనేది పెడతాడు. పెట్టగానే సెండర్ యొక్క లొకేషన్, ఆ లొకేషన్ ఎవరు ఫిల్ చేస్తారండి? కస్టమరే ఫిల్ చేయాలి కదా, రైట్? నా లొకేషన్ నుంచి రా బాబు, పలానా లొకేషన్కి రా అని చెప్పేసి అడ్రస్ హీ విల్ ఫిల్. అలానే ఎక్కడికి వెళ్ళాలో రిసీవర్ లొకేషన్ అడ్రస్ అనేది హీ విల్ ఫిల్, రైట్? ఆ ఫిల్ చేసిన తర్వాత ఈ రెండు మెన్షన్ క్లియర్గా చేస్తేనే ర్యాపిడో అనేది బుక్ అవుతుంది. ర్యాపిడో వచ్చి పలాని సెండర్ లొకేషన్లో నుంచి ఆ అడ్రస్కి వెళ్ళి ఆ పర్సన్ని పిక్ చేసుకొని రిసీవర్కి పంపిస్తాడు. వాడు ఏ రూట్లో వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనేది మీకు అనవసరం. లెస్ ట్రాఫిక్ రూట్లోనే వెళ్తాడు ఆబ్వియస్గా, రైట్? బట్ మీకేంటి, సెండర్లో ఉన్న మీరు ఒక డెస్టినేషన్కి అనేది రీచ్ అవ్వాలి. అది ఎలానో చేసుకొని ర్యాపిడో, రైట్? సో సేమ్ వేలోనే కస్టమర్ లాగా మన కంపెనీ వాళ్ళు అనమాట, ఎవరు, ఐటీసీ అనే కంపెనీ వాడు, బిజినెస్ అంటాం వాళ్ళని. ఆ బిజినెస్ అనేవాడు మీకు ఏమంటారంటే సెండర్ యొక్క డీటెయిల్స్, రిసీవర్ యొక్క డీటెయిల్స్ ఇస్తాడు. ఇచ్చి బాబు పలాని లాజిక్ తోటి వెళ్ళు అని చెప్పాను అంటాడు. ఆ లాజిక్ తోటి తను ఏమంటారంటే రిసీవర్కి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోతే ఆ చేయడానికి ఎంటైర్ సెండర్ రిసీవర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం అడాప్టర్ డీటెయిల్స్ అంటాం. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ యొక్క సిస్టమ్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది మనము అడాప్టర్ లెవెల్లో ఇస్తాం. అప్పుడే మన సిపిఐ తోటి కనెక్ట్ అవుతుంది. దెన్ సిపిఐ విల్ పిక్ ద డేటా అండ్ ప్రాసెస్ ఇట్ టు ద రిసీవర్. ఓకే, రైట్? సో దిస్ ఈజ్ యువర్ ఏంటంటే, ఇలా మనం ఎలాంటి అడాప్టర్స్ ని బేస్ చేసుకొని మనం డేటా అనేది ప్రాసెస్ చేస్తాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని మనము ఏమంటామండి, ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం. సో మీకు అందరికి లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, దాట్ ఈస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటిదండి? మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ మోడ్ ఏంటి? మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ని వాడుతున్నారు? సో మనకి రియల్ టైంలో సింక్రనస్ స్లాష్ అసింక్రనస్ అని ఉంటుంది అనమాట. చెప్పండి, కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ అన్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ అంటే డెఫినేషన్ ఏంది? ఎవరికైనా తెలుసా అండి సింక్రనస్ అండ్ అసింక్రనస్ డెఫినేషన్? We'll get a reply if it is synchronous. ఓకే, సో గైస్, సింక్రనస్ అంటే మీకు ఏంటంటే, మనము సింక్రనస్ అంటే టూ వే కమ్యూనికేషన్ అండి. టూ వే కమ్యూనికేషన్ అంటే మీరేంటంటే డేటాని సెండర్ నుంచి డేటా పంపించిన వెంటనే రిసీవర్ రిసీవ్ చేసుకొని ఏదైతే రెస్పాన్స్ వెంటనే ఇస్తాడో, హీ విల్ గివ్ ఏ క్విక్ రెస్పాన్స్ టు రిసీవర్ that data is successfully reach అనో లేకపోతే సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి రెస్పాన్స్. సో దాట్ ఈజ్ సింక్రనస్ అనమాట. అందుకే టూ వే కమ్యూనికేషన్ అని పిలుస్తాం దాన్ని. వాట్ ఈస్ ద సింక్రనస్ అండి? సింక్రనస్ అంటే ఏంటంటే, మీకు సెండర్ నుంచి డేటా సిపిఐ ద్వారా రిసీవర్కి వెళ్ళి వాడు వెంటనే రెస్పాన్స్ ఇచ్చాడు అనుకో, విత్ సమ్ క్విక్ రెస్పాన్స్ టు రిసీవర్, దట్ డేటా అనేది మాకు రీచ్ అయిందనో అక్నాలెడ్జ్మెంట్ చేశాడు. దాన్ని మనము టూ వే కమ్యూనికేషన్ అంటాం. టూ వే కమ్యూనికేషన్ అంటే తన ఇన్ఫర్మేషన్ ని సెండర్ నుంచి రిసీవర్ కి వెంటనే ప్రాసెస్ చేస్తున్నాడు. సో దాట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్. దాన్ని మనం సింక్రనస్ అంటాం. అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే వన్ వే కమ్యూనికేషన్ అండి. వన్ వే కమ్యూనికేషన్, దట్ ఈజ్ డేటా అనేది సెండర్ నుంచి సిపిఐ ద్వారా రిసీవర్ కి మాత్రమే వెళ్తుంది. యూ వోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ రెస్పాన్స్ బ్యాక్ ఫ్రమ్ ద రిసీవర్. దట్స్ ఇట్ అండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు ర్యాపిడోలో వెళ్ళారు, సెండర్ నుంచి మిమ్మల్ని ఏం చేశాడు, వాడు పిక్ చేసుకొని ఒక రిసీవర్ లొకేషన్ పంపించి డ్రాప్ చేసేసాడు, వాడి పని అయిపోయింది. అది అసింక్రనస్ కమ్యూనికేషన్.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిమ్మల్ని డ్రాప్ చేసి వెంటనే పిక్ చేసుకోవాలి, అంటే విదిన్ నో టైంలోనే మిమ్మల్ని పిక్ చేసుకుని మళ్ళీ రివర్స్ మీ మెయిన్ లొకేషన్ పంపించేయాలి. అంటే నేను సేమ్ డేటా అనలేదు, వేరే వేరే డేటాలు వస్తూ ఉంటాయి. సో ఫర్ యువర్ క్లారిఫికేషన్ ఐ జస్ట్ యూజ్ దట్ టైప్ ఆఫ్ ఎ టర్మినాలజీ. మీకు ఏంటంటే వెంటనే గినక మీకు రెస్పాన్స్ వస్తే దాన్ని మనం 2-way కమ్యూనికేషన్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ కేసులో ఏంటిదండి, వాట్ ఈస్ దిస్? ఓన్లీ రిక్వెస్ట్ ఒకటే పెట్టాం మనం ఇక్కడ. లెట్ మీ టెల్ దిస్ వే. ఇప్పుడు ఇక్కడ 1 arrow మార్క్ మాత్రమే ఉంది. సో దీని ఏమంటామంటే అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. ఒకవేళ గనక మనకి రిక్వెస్ట్ పెట్టిన వెంటనే ఇఫ్ యూ గెట్ ఎ రెస్పాన్స్, దాట్ ఈజ్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే మనకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దాన్ని మనం 2-way కమ్యూనికేషన్ అంటాం. సింక్రనస్ ఫ్లో అని పిలుస్తామండి దీన్ని. సింక్రనస్ ఇంటిగ్రేషన్, సింక్రనస్ ఐ ఫ్లో. ఒకవేళ 1 arrow మార్క్ అంటే మీరు జస్ట్ డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్ పంపించారు, అప్పుడు దాన్ని అసింక్రనస్ ఇంటర్ఫేస్ అని పిలుస్తామండి. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ సింక్రనస్ అండ్ అసింక్రనస్, అండ్ దిస్ ఇస్ యువర్ ఏంటంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ టుమారో, వాట్ ఈస్ టుమారో? ఐ మీన్ టుమారో ఐ డెఫినెట్లీ హ్యావ్ టు కండక్ట్ అండి. మేబీ బీటీపీ నాది కవర్ అవ్వలేదు ఇంకా. సో క్లౌడ్ కంప్యూటింగ్ అండి. మీరు ఇంతసేపు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నారు కదండి. ఆ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, సారీ ఎవరెవరు సర్వీస్ ప్రొవైడర్స్. సో దాన్ని మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని ఒకటి ఉంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఉంటుంది. సో ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బీటీపీ మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటర్ఫేస్ అనేది మనం బిల్డ్ చేస్తాం. సో మీకు ఒక రియల్ టైంలో సెండర్ నుంచి రిసీవర్కి ఒక అడాప్టర్ అనేది సెలెక్ట్ చేసి ఎలా పెడతారో మీకు చూపిస్తా. అలానే మీకు ప్రాక్టీస్లో కూడా నేను ఒకటి చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై రియల్ టైం అండి. ఇక్కడ మీకు రియల్ టైంలో కిందికి వెళ్తున్నా. జస్ట్ కంప్లీట్లీ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ద టెస్టింగ్ అండి, జస్ట్ ఫర్ యువర్ టెస్టింగ్ పర్పస్. టుడే దెర్ ఈస్ అ టెస్టిమోనీ అండి, బికాస్ సాటర్డే కపుల్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్ దిస్ సెషన్ అండి, వాళ్ళకి ఏంటంటే మీరు అడగచ్చు. సపోజ్ దిస్ ఈజ్ మై SAP టు MRF అనుకుందాం. అంటే ఏంది, SAP టు నాన్ SAP సిస్టమ్కి మనం డేటా పంపిస్తున్నాం. నేను ఎడిట్ కొడుతున్నా, రికవర్ చేస్తున్నా. ఐ నో డెఫినెట్లీ దెర్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. లెట్ మీ పుట్ దిస్ వే. అంటే ఈ ఆప్షన్స్ అంతా మీరే చేసుకుంటారండి, మీకు నేర్పిస్తాము. సో లెట్ మీ డిలీట్ బికాస్ డిఫరెంట్ స్టెప్స్ అనేవి తీసుకొని ఉంటారు కదండి. సో దట్స్ వై ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. నౌ యూ కెన్ అబ్జర్వ్ దిస్. యా, సో ఇది ఎలా వస్తుంది ఆటోమేటిక్గా అనేది మనం క్లాస్లో ఫస్ట్ క్లాస్ డేలో చెప్తాం. సో దిస్ ఈజ్ యువర్ స్టార్ట్ అండ్ ఎండ్, రైట్? ఇక్కడ మీకు ఇది నేను డిలీట్ చేస్తున్నా. అండ్ యూ, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? రైట్, ఓకే ఓకే. సో సెండర్ నుంచి మనం రిసీవర్కి డేటా పంపిస్తాం అనమాట. సో ఇలా రియల్ టైంలో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేది ఇలా. సో ఈ సెండర్ నుంచి డేటా అనేది పంపిస్తాం. సో తను ఇంటి సిపిఐ వాడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే కనెక్టివిటీ ఉండాలి. సో దాట్ కనెక్టివిటీ ఇస్ దిస్ సెండర్ నుంచి ఇలా కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ HTTPS తీసుకుందాం, ఒక అడాప్టర్. అలానే రిసీవర్ సిస్టమ్కి ఒకటి పంపిద్దాం. అలానే ఐ విల్ టేక్ యాజ్ మెయిల్ అడాప్టర్. సో ఈ సెండర్ యొక్క డీటెయిల్స్, రిసీవర్ యొక్క డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో మెయిల్ అడాప్టర్. ఇప్పుడు మీరు అందరికి మెయిల్ తెలుసు, సారీ జీమెయిల్. ఇక్కడ ప్రాసెసింగ్ లో చూసుకున్నట్టయితే మీరు ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, ఓకే, సిసి, BCC, సబ్జెక్ట్, మెయిల్ బాడీ ఏం రాయాలనేది, రైట్? సో యాజ్ యూ సీన్ ఇన్ ద మెయిల్, రైట్? బట్ డెఫినెట్ గా ఆ యూజర్ ఫేస్ ఉండదు జీమెయిల్ కి ఎలా అయితే ఉంటుందో, బట్ ద డీటెయిల్స్ ఆర్ సేమ్ ఓన్లీ, రైట్? ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సిసి, BCC, సబ్జెక్ట్, మెయిల్ బాడీ, ఇదే ఉంటుంది కదా. మీరు అడగచ్చు అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది, మీరు కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, అటాచ్మెంట్ ఆల్సో వీ కెన్ యాడ్. సో ఇది ఎలా ఏంటనేది మన ఎంటైర్ కోర్స్ అనమాట. సో మన ప్రాసెస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఏదైతే జరుగుతుందో అది సిపిఐ పని. ఈ సెండర్ నుంచి డేటా తీసుకెళ్లి రిసీవర్కి ఎలా పంపిస్తాం అనేది ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ యువర్ రియల్ టైమ్ ఇంటర్ఫేస్. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద ట్రయల్ అకౌంట్. సో ఇది మీ ట్రయల్ అకౌంట్ అనమాట.
ఈ ట్రయల్ అకౌంట్ లో ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్ డిజైన్. మీకు చూడండి చాలా ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయినాయి. అది యాక్సెస్ క్రియేషన్ అప్పుడు చెప్తానండి మీకు ఎందుకో. ఇలా నేను 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటా. ఇవన్నీ టాపిక్స్ అండి. సెండరు రిసీవర్. ఈ కంటెంట్ మాడిఫైర్ లో నేను పెట్టాను. ఈ ఫీచర్స్ ని మనం బేస్ చేసుకొని మనం డేటా అనేది పంపిస్తాం. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో మీరు ప్రాక్టీస్ చేసేది రియల్ టైం కి, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఈ పేర్లు ఎలా రాస్తాము, ఈ ప్యాకేజీలు అంటే ఏంటి అనేది మీకు డెఫినెట్ గా ఫ్యూచర్ క్లాసెస్. బట్ రేపు మనకి ఏంటంటే బీటీపీ గురించి తెలుసుకొని యాక్సెస్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. మండే నుంచి మీకు ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ ని బిల్డ్ చేసి చూపిస్తా ఎండ్ టు ఎండ్. అంటే డేటా అనేది సిపిఐ అనేది సెండర్ నుంచి ఒక డేటా తీసుకొని రిసీవర్కి ఎలా పంపిస్తుంది అనేది. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ టుడే గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఎల్స్ a couple of people will join for the testimony. Yeah. సో యోగేష్, అది మనకి ఈ అంటే ఏంటి? ట్రయల్ అకౌంట్ అన్నారు కదా, అది 1 by 1 జస్ట్ మొమెంట్ అండి. యా, సారీ. దాని గురించి చెప్పడానికి శ్రీనివాస, వివేక, ప్లీజ్ టెల్ మీ. గైస్ ఎప్పుడైనా మీరు డైరెక్ట్ మాట్లాడకండి అండి. మీరు మాట్లాడితే ఏంటంటే చాలా మంది ఒకేసారి అన్మ్యూట్ చేశారు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఆన్సర్ everyone individually, right? So please raise your hand. Okay, Srihari. Yeah. హలో సార్, ఇస్తారు ఫస్ట్ యాజ్ అ టెక్నికల్ గా మనకు. సో అప్పుడు సెండర్ అండ్ రిసీవర్ సిస్టమ్స్ వాళ్ళే ఇస్తారా, లేకుండా అంటే సార్ దట్ బేస్డ్ అపాన్ ద లాజిక్ ఎలా మనం ఓన్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, లేకుంటే వాళ్ళ లాజిక్ కూడా వాళ్ళే చెప్తారా సార్ ఇంప్లిమెంట్ లాజిక్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ర్యాపిడోతోనే చెప్తాను. ర్యాపిడోకి ఇప్పుడు కొండాపూర్ వెళ్ళాలా, మాదాపూర్ వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్ లో వేరే లొకేషన్ కి వెళ్ళాలని తెలుస్తుందా? తనకి తెలియదు కదా. అవును. ఎవరు చెప్తారు దానికి పలానా లొకేషన్ కి వెళ్ళాలని? యాక్చువల్లీ యూజర్ ఇన్పుట్ ఇస్తాడు. ఆ యూజర్ పికప్ లొకేషన్ కాబట్టి అడ్రస్, సెండర్ లొకేషన్ ఇస్తాడు, రిసీవర్ యొక్క లొకేషన్ ఇస్తాడు, మధ్యలో ర్యాపిడో ఉంటాడు. మన పని ఏంటంటే ఓన్లీ ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో దగ్గరికి పంపించడం, అంతే మన పని. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్సల్ అనుకుందాం. పార్సల్ తెలుసు కదా, ర్యాపిడో పార్సల్ అంటే ఒక లొకేషన్ లో పార్సల్ తీసుకొని, అది పెద్దదా చిన్నదా, దాని లోపల ఏముందా అనేది మీకు అవసరమా? మీకు అవసరం లేదు కదా, రైట్? మీరు వాట్ ఈస్ ద బెస్ట్ వే అంటే ఏంటంటే మీరు త్వరగా ఆ పార్సల్ ని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పంపించాలి. సో సెండర్ వాడే ఇవ్వాలి, రిసీవర్ వాడే ఇవ్వాలి, ఏ టైంకి వెళ్ళాలో వాడే చెప్పాలి. మన పని ఏంటంటే వెళ్ళడం, అంటే ఆ వెళ్ళే దారిలో ట్రాఫిక్ లేని రూట్ తీసుకొని వెళ్ళడం. సో సిమిలర్ వేలోనే లాజిక్ పార్ట్ కూడా వాడే చెప్తాడు. కానీ ఆ లాజిక్ ని ఎలా బిల్డ్ చేయాలి మనకున్న ఫంక్షన్స్ తో అనేది ఇట్స్ యువర్ జాబ్, టెక్నికల్ గై జాబ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా శ్రీహరి ఇప్పుడే నువ్వు మాట్లాడింది? ఎస్ సార్, నేనే సార్ మాట్లాడింది. విశాల్, టెన్యూర్ ఏంటంటే దీనికి 2.5 months అండి కోర్సు. ఒక లాస్ట్ అంటే మీకు ఏంటంటే 45 to 50 క్లాసెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. బికాస్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఈ బ్యాచ్ కి నేనే కాబట్టి. సో ఒక 45 days to 50 days క్లాసెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఒక 5 days వచ్చేసి మీకు రియల్ టైమ్ సినారియోస్ చూపించడం జరుగుతుంది. ఒక 2 to 3 days వచ్చేసి మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, నౌకరీలో ఎలా అప్డేట్ కావచ్చు, లింక్డ్ఇన్ లో ఎలా అప్డేట్ చేయడమో కావచ్చు, అవన్నీ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు కొన్ని రికార్డింగ్స్, అంటే ఆల్రెడీ జరిగిన ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని బేస్ చేసుకొని మీకు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ యూ ప్రిపేర్ ఎవ్రీథింగ్, దెన్ ఇట్ కెన్ కంప్లీట్ అప్ టు 2 to 3 months అనమాట. 2.5 to 3 months అనేది ఉంటాం ఎంటైర్ కోర్స్. ఈజ్ ఇట్ ఎన్ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ పిఐపిఓ? నాట్ అడ్వాన్స్ వర్షన్, ఐ వుడ్ లైక్ టు సే. వర్షన్ అనేది ఎప్పుడైనా సరే ఆ అప్లికేషన్ ఉంటేనే అడ్వాన్స్ వర్షన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఐపిఓ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన వర్షన్ XI 3.0, తర్వాత పిఐ 7.0 వచ్చింది, తర్వాత 7.1 వచ్చింది, 3.1 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. అది ఆన్ ప్రిమైజ్ సిస్టమ్. వాడేమన్నాడంటే ఆన్ ప్రిమైజ్ కాదు, నాకు క్లౌడ్ లో కూడా కావాలి అని చెప్పేసి సిపిఐని ఇంట్రడ్యూస్ చేశాడు. సో పిఐపిఓ అనేది ఏంటంటే ఇట్స్ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, సిపిఐ అనేది క్లౌడ్ సిస్టమ్. రెండు చేసే పని ఏంటంటే మిడిల్ వేరే, రెండు చేసే పని ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్. బట్ అది ఆన్ ప్రిమైజ్ సిస్టమ్, ఇది కంప్లీట్లీ క్లౌడ్. రెండు సిమిలరే. మీకు పిఐపిఓ వస్తే కనుక సిపిఐ కేక్ వాక్, బట్ పిఐపిఓ రాకపోయినా కానీ దీనికి సంబంధమే ఉండదు. కంప్లీట్లీ ఇది న్యూ, డిఫరెంట్.
రామ్, వాట్ ఈజ్ ఆన్ ప్రిమైజ్? ఆన్ ప్రిమైజ్ అంటే మీకు చెప్పానండి, ఏదైతే క్లౌడ్ అంటే ఏంటంటే మనకు ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు. అతను మీకు ఏంటంటే పలాని ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఉంది. ఫేస్బుక్ మీరు ఎలా వాడుతున్నారు? ఆ మెటా కంపెనీ వాడు మీకు www.facebook.com అని ఇచ్చి మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని ఇచ్చి, ఆ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫోటోలు మీ డే టు డే యాక్టివిటీని అప్లోడ్ చేయడం కోసం మీకంటూ ఒక స్పేస్ అనేది ఒక ఇచ్చాడు. సో అదంతా క్లౌడ్. సో మీ డేటా అంతా క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. ఎవ్రీథింగ్ నీడ్ టు బి హ్యావ్ ఇంటర్నెట్, బ్రౌజర్ అండ్ యాజ్ వెల్ as క్రెడెన్షియల్స్. సో అది క్లౌడ్. ఆన్ ప్రిమైజ్ ఏంటంటే సింపుల్, ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ తో చెప్తా. ఆన్ ప్రిమైజ్ ఏంటంటే మన ఆన్లైన్ క్లాస్ ఉందా, ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఎలా? మీకు ఒక జూమ్ అనేవాడు సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి. తర్వాత ఏమంటారు, మీకంటూ ఒక నెట్ అనేది ఉండాలి, మీకంటూ ఒక బ్రౌజర్ అనేది ఉండాలి. దాంట్లో మీరు లాగిన్ చేసుకొని మీరు అదే లాగిన్ ఇన్ ద సెన్స్ ఆబ్వియస్ గా ఇప్పుడు అంటే మీకు ఫ్రీ ట్రయల్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. బట్ మీకు రేపటి నుంచి అయితే ఎప్పుడైతే మనం రియల్ స్టార్ట్ చేస్తామో యూ వోంట్ బి హ్యావింగ్ ద యాక్సెస్ ఫర్ జూమ్ అంటిల్ అన్లెస్ అండ్ యూ హ్యావ్ ద లింక్ అనమాట. ఆ లింక్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. అండ్ హూ ఎవర్ ఆర్ ఏంటంటే ఆ నోన్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఆటోమేటిక్ గా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అదేంటంటే మీకు ఆన్లైన్ లో క్లాస్ వినాలంటే మీకు మొబైల్ ఉండి, ఇంటర్నెట్ ఉండి, మీకు జస్ట్ క్రెడెన్షియల్స్ ఉంటే మీరు ఎలాంటి లొకేషన్ నుంచి అయినా మీరు యూ కెన్ ఏమంటారు లాగిన్ అండ్ లిజన్ ద క్లాసెస్. బట్ అదే మీరు ఆఫ్లైన్ రావాలనుకోండి, ఖచ్చితంగా పలాని లొకేషన్, విజయవాడలో లొకేషన్ లో కావచ్చు, హైదరాబాద్ లొకేషన్ కావచ్చు, మీరంటూ వెళ్ళి కూర్చోవాలి. సో ఈ ఆన్లైన్ క్లాస్ కి మేము ఎలాంటి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. అదే ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? బోర్డు పెట్టాలి, చైర్స్ పెట్టాలి, ఒక ఇల్లు తీసుకోవాలి, మొత్తం ఎవ్రీ సెటప్, ప్రొజెక్టర్ ఉండాలి, ఎన్ని ఉండాలి. సో లోకల్ గా మీరు ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో అదంతా. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీరు బ్రౌజింగ్ ఏదైతే ఉంటుందో, మీ ఏమంటారు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ మీ టీవీలో మీరు ఏం చేస్తారు? ఒక మూవీస్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది క్లౌడ్ లాగా. అదే మీరు పాత రోజుల్లో సిడి కొనుక్కొని వచ్చేవాళ్ళు మూవీ చూడడానికి, డివిడి డ్రైవ్లు ఉండేటి, అంటే డివిడి డిస్కులు ఉండేటి. ఆ డిస్కులు ఏంటంటే మన ఆన్ ప్రిమైజ్ లాగా అనమాట. అంటే మీరు లోకల్ గా వెళ్ళి కొనుక్కొని మొత్తం ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఎవ్రీథింగ్ సెటప్ చేస్తేనే పనిచేస్తాయి. సో ఆన్ ప్రిమైజ్ ఈస్ దట్ విచ్ ఈస్ ఇన్స్టాల్డ్ లోకల్లీ. ఒక అప్లికేషన్ మీరు లోకల్ గా ఇన్స్టాల్ చేసుకొని దాని స్టోరేజ్ కావచ్చు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఓన్ ల్యాప్టాప్ ఉంది, మీరు ఓన్ ల్యాప్టాప్ లో మీరు గినక ఫొటోస్ ఎక్సీడ్ అయిపోయినాయి అనుకో, అంటే మీ జీబీ మీరు వారేశారు, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేయడానికి కుదరదండి. మళ్ళీ మీరు వెళ్ళి ఏ పెన్ డ్రైవో హార్డ్ డిస్కో కొనుక్కోవాలి. ఎవరైనా మీ డేటాని కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, ఎవరైనా మీ ఫైల్స్ అనేవి కరప్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అదే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మీరు 10-15 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట అప్లోడ్ చేసిన ఫోటో కూడా అలా సెక్యూర్ గా ఉంటుంది అనమాట. అంటే మీ ఎంటైర్ డేటాని ఎవడో మేనేజ్ చేస్తున్నాడు, ఎక్కడో ఏదో లొకేషన్ లో మీ డేటా స్టోర్ అయింది, ఎవడికి తెలియదు. మీరు ఇప్పుడు ఫేస్బుక్ లో మీ ఫొటోస్ పెట్టారు, ఎవరికైనా తెలుసా అండి అది మీ ఫోటో అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉందో? మీకే తెలియదు. మీకు జస్ట్ మీకు అది అనవసరం కూడా ఎక్కడ స్టోర్ అయ్యి ఉందని. అదే మీరు ఆన్ ప్రిమైజ్ అంటే మీ లోకల్ ల్యాప్టాప్ లో మీరు పర్టికులర్ ఫోటో చూడాలంటే మీకు ఖచ్చితంగా లొకేషన్ తెలిసి ఉండాలి. అంటే మీరు ఎక్కడ సేవ్ చేశారు, ఫోల్డర్ లోపల సేవ్ చేశారా, ఇంకెక్కడెక్కడైనా చేశారా, లేకపోతే అది పోయిందా, ఎవరైనా డిలీట్ చేశాడా, దాన్ని రికవర్ చేసుకోవడానికి ఛాన్సే ఉండదు. సో దట్ ఈస్ ఆన్ ప్రిమైజ్ అనమాట. ఆన్ ప్రిమైజ్ అంటే విచ్ యూ ఇన్స్టాల్ లోకలీ అండ్ మేనేజ్ ఎవ్రీథింగ్ బై యువర్ ఓన్. కానీ మనకు క్లౌడ్ అంటే ఏంటంటే యూ విల్ మేనేజ్ నథింగ్, యూ విల్ ఓన్లీ యాక్సెస్ బై పేయింగ్ దెమ్, ఓటీటీ లాగా అనమాట. ఇదేంటంటే మీరు మూవీస్కి వెళ్ళి మూవీస్ చూడడం లాగా అనమాట. అంటే డిస్కులు కొనుక్కోవడం లాగా, డివిడీలు, సిడీలు. క్లియరా అండి? యా శ్రీహరి, ఏదో డౌట్ ఉందన్నారు. యోగేష్, this is Sadik. యా ఐ విల్ కాల్ యూ సాదిక్. శ్రీహరి ఫస్ట్ ట్రై చేస్తారు కదా, డెఫినెట్ గా విల్. శ్రీహరి మీది అయిపోయిందండి కన్సర్న్? ప్లీజ్ అయిపోయింది. యా Yes, yes, yes. యా సాదిక్ ప్లీజ్. ఏం లేకంటే కానీ కంప్లీట్ మేము నాన్ ఐటీ కైండ్ ఆఫ్ థింగ్ కదా. అవును. ఇప్పుడు మీరు చెప్పిందంతా లైక్ కైండ్ ఆఫ్ అంటే మేము నార్మల్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటే ఎస్ఏపి లో చేస్తాం, ఇట్లాంటి ఎస్ఏపి అంటే అదే తెలుసు మాకు. ఐ మీన్ నా వరకు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ క్లాస్ జాయిన్ అయ్యాక ఓకే ఇన్ని సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు, ఈ ఆన్ ప్రిమైజ్, నాన్ ఎస్ఏపి. సో ఇవన్నీ పోయే కొద్ది అర్థమైంది కదా. అంటే లైక్
ఇట్ టేక్స్ టైం. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు ఒక క్లాస్ జాయిన్ అండి, అట్లీస్ట్ మీకు ఒక 5% అన్న అర్థమైంది కదా ఎస్ఏపి అంటే ఏంటి, సిస్టమ్లు అంటే ఏంటి, అంటే సిస్టమ్స్ అంటే అంట. ఇప్పుడు మీరు జావా అంటాము, జావా అనేది ఏంటి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి డబ్బులు వేస్తారు, డిపాజిట్ చేస్తారు కదా, రైట్. సో దాంట్లో మీకు బ్లాక్ స్క్రీన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్, వాళ్ళు ఒక సిస్టమ్ ని యూజ్ చేస్తారు, వాళ్ళు లైనిక్స్ యూనిక్స్ అనే కోడ్ ని యూజ్ చేస్తారు బ్యాంకింగ్ సెక్టర్స్ మొత్తం, రైట్. ఇప్పుడు అదే మీరు డిమార్ట్కి వెళ్ళారు, వాళ్ళ స్క్రీన్ ఒక డిఫరెంట్ ఉంటది కదా. ఎందుకు డిఫరెంట్ ఉంటది, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎందుకు ఉంటది ఒక క్వశ్చన్ మీకు. అంటే లైక్ డిఫరెంట్ ఆ ఒక బిజినెస్ ని బట్టి అలా ఉంటుంది. అంటే వాళ్ళ డిమార్ట్ కి తగ్గట్టుగా వాళ్ళ సిస్టమ్ ని పెట్టుకున్నారా, బ్యాంక్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళ సిస్టమ్ ని పెట్టుకున్నారా. అలానే మీరు ఇనార్బిట్ మాల్కి వెళ్ళి ఒక క్లోతింగ్ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారా. మీరు హోమ్ అప్లయన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఏరియాకి, ఎలక్ట్రానిక్ గూడ్స్కి వెళ్ళారండి ఏదైనా కొనడానికి, అక్కడ ఒకలాగా ఉంటుందా, బజాజ్ అని లేకపోతే మనకి విశాల్ మార్ట్ అనో ఇలాంటి వాటికి వెళ్ళారనుకో ఒక టైప్ ఆఫ్ ఉంటది కదా. అక్కడ మీరు విశాల్ మార్ట్ ఏదన్నా ఎలక్ట్రానిక్ దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే అడగరు కదా, రైట్. మీరు ఏదైతే ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది కదా, రైట్. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే సెటప్ అనేది ఉంటది కదా, ఒక్కొక్క దానికి ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది కావాలి కదా, రైట్. సో వీటి మధ్యలో మనం కమ్యూనికేషన్ జరుపుతాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నువ్వు విశాల్ మార్ట్ వాడికి నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొన్నావు, డబ్బులు నువ్వు విశాల్ మార్ట్ వాడికి డైరెక్ట్ వేయవు కదా, బ్యాంకే కదా వేసేది, అంటే వాళ్ళ స్కానర్ కే కదా వేసేది, రైట్. సో వాళ్ళ బ్యాంక్ నుంచి అది విశాల్ మార్ట్ ఎవరైతే అకౌంట్ ఉందో దానికి వెళ్ళిపోతుంది. అంటే మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యి ఎవరికి వెళ్తున్నాయి, త్రూ ఫోన్ పే ద్వారా వాళ్ళ బ్యాంక్ వెళ్తున్నాయి, రైట్. విశాల్ మార్ట్ వాళ్ళ బ్యాంక్ వెళ్తున్నాయి, రైట్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక్కొక్క సెక్టార్ ని, ఒక్కొక్క సెక్షన్ ని మేనేజ్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది కావాలన్నమాట. ఈ సిస్టమ్స్ లో మధ్యలో మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం టు ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇప్పుడు బ్యాంక్ కోడ్ మీ అకౌంట్ లోకి ఆ స్క్రీన్ లో చూసి ఓకే తను డిపాజిట్ చేసాడు 30,000 అని ర్యాండమ్ గా ఒక అమౌంట్ టైప్ చేసి ఎంటర్ కొడతాడు, అప్పుడే కదా మీ ఫోన్ పేలో కానీ మీ అకౌంట్ లో కానీ విజిబిలిటీ చూపించేది, అంటే బ్యాలెన్స్ ఎంత ఉందని, రైట్. సో అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంక్ సిస్టమ్ నుంచి ఎక్కడికి వచ్చింది, మీ ఒక అకౌంట్ లోకి వచ్చినాయి కదా డబ్బులు, అంటే మీ మొబైల్లో చూసుకోవచ్చు కదా మీరు, అంటే మీకు ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే కదా. సో దాట్ అనమాట. మనం చేసేది ఏంటంటే రియల్ టైమ్ లో చాలా సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్ లని మనం ఇంటిగ్రేట్ చేస్తాం ఇన్ఫర్మేషన్ పాసింగ్ కోసం. ఓకే, యా గైస్, ఎనీవన్ ఎల్స్ ఐ విల్ చెక్ విత్ చందు. Chandu, hi Chandu. Yeah, hi Yogesh. Yeah, hi. Guys, Chandu, I hope everybody know it. He's the Smart Choice owner. And మీరు ఏమన్నా డీటెయిలింగ్ అడగాలనుకుంటే అడగచ్చు. అండ్ తను వాట్ ఎవర్ ద అదర్ డీటెయిల్స్ ఉన్నాయి అవి కాకుండా మీకు టెక్నికల్ గా కూడా కావచ్చు, లేకపోతే నేను చెప్పింది ఏమన్నా కన్సర్న్ ఉన్నా, హీఈస్ ఆల్సో యునో వి బోత్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ 2015. సో ఆల్మోస్ట్ 11 years నుంచి మాకు ఇద్దరు తెలుసు. అండ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి దగ్గర నుంచి ఐ వాజ్ ద ఫస్ట్ ట్రైనర్ అనమాట. సో మీకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా వీ డోంట్ హైడ్ ఎనీథింగ్, బికాస్ సి పర్సన్ అనేవారు ఎవరైనా సరే డే బై డే ఇంప్రూవ్ అనేది ఉంటుంది. నో బడీ ఈస్ పర్ఫెక్ట్, ఐ వుడ్ లైక్ టు సే. సో మీకు ఎలాంటి కన్సర్న్ ఉన్నా నెవర్ హెజిటేట్ టు టాక్ టు చందు, అండ్ డెఫినెట్ గా వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్ హీ విల్ బి అవైలబుల్. అండ్ డెఫినెట్ గా ఏదన్నా ఉన్నా కానీ క్లాస్ లో కావచ్చు, క్లాస్ రిలేటెడ్ కావచ్చు, మీకు జాబ్స్ రిలేటెడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఐ విల్ బి డూయింగ్ దట్ అన్నమాట. యా చందు, కెన్ యూ టేక్ ఫ్రమ్ హియర్? హాయ్ గైస్, దిస్ ఇస్ సాయి చంద్ అండి. నేను ఒక ట్రైనర్ నేనండి. ఐ డూ హ్యావ్ like 10+ years of experience in IT. I was currently working on SAP CPI only. So even I was one of the trainer which I will be giving offline training. Okay. సో ఇప్పుడు నేను ఎందుకు జాయిన్ అయ్యాను ఈ క్లాస్లో ఏంటి అని అంటే, లైక్ ఈ రోజుతో డెమో క్లాసెస్ అనేవి ఇంచుమించు కంప్లీట్ అవుతున్నాయండి. సో మీకు ఎటువంటి కన్సర్న్ ఉన్నా కానీ, మీకు ఏదో టెక్నికల్లీ కానీ లేదా జాబ్ ప్రకారంగా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం కానీ, అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ, మీ డౌట్స్ ఇంకేమన్నా ఉన్నా కానీ, ఏదైనా అది టెక్నికల్లీ కావచ్చు లేదా నాన్ టెక్నికల్లీ జాబ్ ప్రకారంగా కానీ, ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను అడగొచ్చండి. మీకు మీ ఆన్సర్ చేయడానికే నేను జాయిన్ అయ్యాను. Okay, first let me explain what we are going to provide just for 2 minutes. సో మనం వచ్చేసరికి ఏ కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఎస్ఐపిలో సిపిఐ అనే డొమైన్ నేర్చుకుంటున్నామండి. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ పేరులోనే ఉంది, ఇది ఒక క్లౌడ్ మాడ్యూల్. బేసిక్గా 2.5 months కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. యాక్చువల్ కోర్స్ 2 months ఉంటుంది.
లాస్ట్ 15 days వచ్చేసరికి మీకు రియల్ టైమ్ సిస్టమ్ కానీ, దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇప్పుడు ఖచ్చితంగా ఈ డొమైన్ మీద మనం ఫ్రెషర్ కింద అయితే ట్రై చేయము, కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కనుక అదే ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుంటాము. లైక్ ఆల్రెడీ నాకు అసలు ఇప్పటివరకు ఐటీ ఎక్స్పీరియన్సే లేదు అన్న వాళ్ళకైతే కనుక బయట కొన్ని కంపెనీస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం ట్రై చేసుకుంటాము. సో ఏదన్నా ఆల్రెడీ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను డొమైన్ చేంజ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకైతే కనుక ఆల్రెడీ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అదే ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా వెళ్తున్నాము, మరి మా ప్రాజెక్ట్ గురించి కానీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మేము ఎలా మాట్లాడగలగము, ఎలా మాట్లాడాలి అనేది మీకు ట్రైనింగ్ మొత్తం, మీకు ట్రైనింగ్లో కోర్స్ అనేది కవర్ అయింది. మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయడానికి మినిమం మీకు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఉండే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎందుకు అంటే మీ కోర్స్ మొత్తం మీకు ప్రాక్టికల్ సినారియోసే ఉంటాయి. మీకు రియల్ టైం మా ప్రాజెక్ట్లో ఉండే రియల్ టైం యూస్ కేసెస్ తీసుకొని మీకు ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వబడటం జరిగింది. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయడానికి మినిమం ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఉండే నాలెడ్జ్ అయితే కనుక గెయిన్ చేస్తారు, దట్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు దగ్గరుండి రెజ్యూమ్ ప్రిపరేషన్ మేమే చేసిస్తాము అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా చెప్పాలి, మన అండ్ కోర్స్ ఎండింగ్లో మీకు ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సమ్ కాంప్లెక్స్ సినారియోస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కోర్స్ ఎండింగ్లోనే మీ కోర్స్లోనే కవర్ అవుతాయి. అండ్ మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు రెజ్యూమ్ పెట్టుకుంటాం, రెజ్యూమ్ పెట్టుకున్న తర్వాత మనకు కాల్స్ వస్తాయి. సో హెచ్ఆర్స్ కాల్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా అనేది కూడా మీకు గైడెన్స్ అనేది మేము ఇస్తాం. అండ్ మీకు రేపు జాబ్, సరే నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేసుకోవాలి అని అంటే మీకు మేము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము, ఇంటర్వ్యూ రికార్డింగ్స్ ఇస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ రికార్డింగ్స్ అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఆ ఇంటర్వ్యూస్ అన్ని మేము రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ అన్ని డ్రైవ్లోకి అప్లోడ్ చేసి మీకు ఆ డ్రైవ్కి యాక్సెస్ అనేది ఇస్తాం. సో మీరు ఆ రికార్డింగ్స్ అన్ని గోత్రూ అయితే మీకు కోర్స్ అంటే ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు ఒక ఐడియా వచ్చింది. దాని ప్రకారంగా మీకు మీరు అనేది ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేసుకుంటారు. అండ్ రేపు నాకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చాక ఇనీషియల్లీ వర్క్ సపోర్ట్ ఏమన్నా కావాలి అని అన్నా కానీ వర్క్ సపోర్ట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ మేము ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అనేది స్టార్ట్ చేసామండి. ఈ 5 yearsలో మోర్ దెన్ 1000+ మెంబర్స్ అనేది ప్లేస్ అయ్యారు. మేము ఓన్లీ ఎస్ఏపి సిపిఐ పైన ట్రైనింగ్ ఇస్తాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చేసరికి 10+ బ్యాచెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 8 to 9 ఇది 10th బ్యాచ్. ఈ రోజు ఎవ్రీ డే క్లాస్ అనేది 10 బ్యాచెస్ రన్ అవుతాయి. వీఆర్ అక్రాస్ ఆల్మోస్ట్ 6+ ట్రైనర్స్, 6 members ఉంటారు ట్రైనర్స్. సో ఎవ్రీ మంత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆన్లైన్ జాయిన్ అయ్యి కూడా మీరు కావాలి అని అంటే వచ్చి మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ రిస్ట్రిక్ట్ చేయరు. అండ్ రేపు మీరు జాబ్ ట్రయల్స్ చేసేటప్పుడు కూడా మీరు ఆఫీస్కి రావచ్చు, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎయిదర్ యోగి ఆర్ మీ ఎనీ టైం, ఆర్ మా టీమ్ మెంబర్స్ ఉంటారు, మీరు ఎప్పుడైనా వాళ్ళనైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఇది కోర్స్ గురించి అయితే కనుక మేము ఏం చెప్తాము ఏంటి అనేది. అంటే మీకు ప్రాపర్గా ఇప్పుడు మేము ఈ కోర్స్ అనేది ఎవరైనా చెప్తారండి, అంటే ఈ బయట మనకి యుడిమి కానీ లేదా సమ్ యూట్యూబ్ కానీ ఇలాగ మనకి కొన్ని కోర్స్ అయితే కనుక మనకు ఎక్కడైనా కానీ గూగుల్లో ఎతికినా కానీ మనకు దక్కిద్ది. కానీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ దాకా ఆ గైడెన్స్ అనేది మీకు ఎవరు ఇవ్వరు. మేము అది 100% మీకు సపోర్ట్ అనేది చేస్తాం. అంటే మీకు ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ప్రకారంగా మీకు గైడెన్స్ అనేది ఉంటుంది మా సైడ్ నుంచి. దగ్గరుండి మీకు వేరే ఇన్స్టిట్యూట్స్లో మీకు రెజ్యూమ్ మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పి మీకు ఒక 4-5 టెంప్లెట్స్ ఇచ్చి మిమ్మల్ని చేసుకోమంటారు. బట్ మేము అలా కాదు. ఎందుకు అంటే మీరు ప్రాపర్గా అంటే మీకు మేము ప్రిపేర్ చేసుకోమని ఇచ్చాము అని అనుకోండి, మీరు ఏదైనా కీ స్కిల్స్ మిస్ చేయవచ్చు, దాని మూలంగా మనకి కాల్స్ రావడం ఆగిపోవచ్చు. సో అందుకనే దగ్గరుండి రెజ్యూమ్ అనేది మేమే ప్రిపేర్ చేసి ఇస్తాము అండ్ మేమే అన్ని జాబ్ పోర్టల్స్లో దగ్గరుండి మేమే అప్డేట్ చేస్తాం విత్ ప్రాపర్ కీ స్కిల్స్. అండ్ అది కాకుండా మా ఇంటర్నల్లీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి, ఆ రిఫరెన్సెస్ కూడా షేర్ చేసుకుంటాం. ఓకే, ఇది మేము ఏం ప్రొవైడ్ చేస్తాము అనేది. సో ఇంక అసలు ఈ ఎస్ఏపి సిపిఐ అనేది నేను నేర్చుకోవచ్చా, దీనికి మార్కెట్లో ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా అనే క్వశ్చన్కి వస్తే, ఎస్ఏపి సిపిఐ అనేది క్లౌడ్ మాడ్యూల్ అండి. ఇది ఇంతవరకు ఎస్ఏపి పిఐపిఓ అనే టూల్ ఉండేది, ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అని చెప్పి. అది మార్కెట్లో గత 30 years నుంచి ఆల్రెడీ ఉంది. ఎస్ఏపిఓ మిడిల్ వేర్ టూల్ అది. సిపిఐ ఏ పని అయితే చేసిందో పిఐపిఓ ఇంతవరకు అదే పని చేసేది.
బట్ అది ఆన్ ప్రిమైజ్ అప్లికేషన్స్ అంటే ఓల్డర్ అప్లికేషన్ మార్కెట్ అంతా క్లౌడ్కి మూవ్ అవుతుందని చెప్పి ఎస్ఏపిఓడు ఈ సిపిఐ అనే టూల్ రిలీజ్ చేశాడు. అండ్ ఎస్ఏపిఓడు పిఐపిఓకి బై 2027 కల్లా సపోర్ట్ ఇవ్వటం పూర్తిగా ఆప్ చేసేస్తున్నాడు. సో గత 30 yearsగా ఎవరైతే పిఐపిఓ యూజ్ చేస్తారో వాళ్ళందరూ సిపిఐకి మైగ్రేట్ అవ్వాల్సిందే అవుతారు కూడా. సో ఒక 30 years నుంచి ఉన్న డొమైన్ని తీసేసి ఇంకో టూల్ కొత్తగా ఎస్ఏపిఓ రిలీజ్ చేస్తున్నాడు అని అంటే దాని ప్లేస్లో అట్లీస్ట్ ఒక 10 to 15 years అన్న ఉండే విధంగా ప్లాన్ చేస్తాడుగా మార్కెట్లో. సో మనం ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే మినిమం మనం ఒక 10 to 15 years వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అది కాకుండా దీనికి మినిమం 2 years నుంచి కాల్స్ అనేవి ఉంటాయండి. మినిమం 2 years. ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం ట్రై చేసుకుంటే మినిమం మనకి ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ మీద మినిమం రోజుకి అట్లీస్ట్ ఒక 5 to 10 కాల్స్ అనేవి వస్తాయి. అంటే మినిమం రోజుకి ఒక 10 calls అంటే అట్లీస్ట్ 5 calls అనుకోండి. వారంలో ఆల్మోస్ట్ 30 calls. వారంలో 30 calls నుంచి మనం 2 ఇంటర్వ్యూలే షెడ్యూల్ చేయించుకున్నా నెల మొత్తం మీద 10 ఇంటర్వ్యూలు. ఫస్ట్ ఒక 5 ఇంటర్వ్యూలు మనం క్రాక్ చేయలేకపోయినా కానీ నెక్స్ట్ 5 ఇంటర్వ్యూల్లో ఈజీగా క్రాక్ చేయవచ్చు. అండ్ ఇది ఇంటర్వ్యూ వచ్చేసరికి 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. అంటే కానీ మీకు ఫ్రెషర్స్ ఉన్నట్టు యాప్టిట్యూడ్ రౌండ్, గ్రూప్ డిస్కషన్ ఇలాంటివి ఏమి ఉండవు. సో ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మనం ట్రై చేసుకుంటున్నాం కాబట్టి. సో మీకు టెక్నికల్ రౌండ్లో మేము ఏదైతే చెప్తామో మీకు కోర్స్లో కవర్ అయ్యేది అంతా మీకు ఈజీగా క్రాక్ చేసుకోగలరు. అండ్ రేపు మీకు సెకండ్ మేనేజర్ రౌండ్ వచ్చేసరికి మీకు రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేస్తారు సార్. మీ ప్రాజెక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఆ సెకండ్ రౌండ్లో అడుగుతారు. ఇలా ఉంటుందండి అంతే. మినిమం 2 years ఎక్స్పీరియన్స్కి 8-9 lakhs ప్యాకేజెస్ ఉంటాయి. ఒక 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 10 to 12 lakhs ప్యాకేజెస్ ఉంటాయి. ఒక 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైక్ అరౌండ్ 15 to 20 lakhs మధ్యలో అనేది ఉంటాయి ప్యాకేజెస్ అయితే కనుక. ఇది ఎస్ఏపి సిపి అండి. ప్రెసెంట్ మార్కెట్లో అయితే కనుక 2 monthsలో కోర్స్ కంప్లీట్ అయ్యి కోడింగ్ లేకుండా దట్టు ఫ్యూచర్ బాగుండి క్లౌడ్ మాడ్యూల్ అండ్ దీనికి అండ్ కాల్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఏదన్నా డొమైన్ ఉంది అని అంటే ప్రెసెంట్ మార్కెట్లో ఎస్ఏపి సిపిఐ అనేది ఒక్క డొమైన్ అండి. కావాలి అని అంటే మీకు మీరు ట్రై చేసి టెస్ట్ చేసి చూసుకోవచ్చు. అంటే మీరు నౌకరీలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసి ఎస్ఏపి సిపిఐ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఇంటిగ్రేషన్ అని కొన్ని కీ స్కిల్స్ యాడ్ చేసి మీరు టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ప్రొఫైల్ 50% ఫిల్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా కాల్స్ వస్తాయి రిక్రూటర్స్ దగ్గర నుంచి. సో అంటే దీనికి మనం ప్రొఫైల్ 50% ఫిల్ చేస్తేనే మనకి కాల్స్ వస్తున్నాయి అని అంటే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది అనేది మీకే ఒక ఐడియా వచ్చింది. అండ్ మీకు ఏ ఇన్స్టిట్యూట్ ఎవరు మీకు 1 week డెమో క్లాసెస్ అనేవి ఎవరు ఇవ్వరండి. బట్ మేము ఎందుకు ఇస్తున్నాము 1 week డెమో క్లాసెస్ అంటే మేము టెక్నికల్లీ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అనవసరంగా ఇక్కడ నేను కోర్స్ కట్టి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నేను ఇరుక్కుపోయానే అన్న ఫీలింగ్ అనేది రాకూడదు. ఇక్కడ మేము మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది కూడా మీరు 1 week డెమో క్లాసెస్ విని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు కోర్స్ గురించి అయితే కనుక. ఈ 1 week డెమో క్లాసెస్ అనేవి ఎందుకంటే మేము ఎలా చెప్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అండ్ మీకు అర్థమైద్దా లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కోర్స్ అనేది. అందుకనే మేము ఈ 1 week డెమో క్లాసెస్ అనేవి మేము ఇస్తామండి. సో ఇదండి కోర్స్ గురించి. మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగవచ్చు. ఆర్ ఎల్స్ మా స్టూడెంట్స్ ఉన్నారండి కొంతమంది ఆల్రెడీ మా ప్రీవియస్ బ్యాచెస్లో ట్రైన్ అయ్యి ప్లేస్ అయిన వాళ్ళు. మీకు ఎటువంటి వాళ్ళు జాయిన్ అయ్యారు, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ వాళ్ళని అడగొచ్చు. ఓకే. యా, హాయ్ శ్యామ్లి గారు. శ్యామ్లి గారు, ఆర్ యూ దేర్? Yes, sir. Good morning, Chandri. యా, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి, బాగున్నారా? బాగున్నాం సార్. సో she is our student అండి, one of our recent batch student, and she got almost 3 to 4 offers. సో తనకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 4 years దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఎస్ఏపి సిపిఐ నేర్చుకొని తను ఇప్పుడు డొమైన్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఎన్ని months నుంచి వర్కింగ్ అండి? 4 months అవుతుంది సార్. యా, ఆల్మోస్ట్ 4 months నుంచి తను వర్కింగ్ అండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మేడంని అడగచ్చు. మ్యామ్, మీరు అసలు మీకు ఎస్ఏపి సిపిఐ అనే కోర్స్ మీకు ఎలా అనిపించింది అండ్ ఇది అసలు దీనికి డిమాండ్ ఉందా లేదా, అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే డొమైన్ మీద చేస్తున్నారు, ఇప్పుడు ఈ డొమైన్ మీద మీరు సర్వే అవ్వగలుగుతున్నారా లేదా, అండ్ ఈ స్మార్ట్ చాయిస్ ఐటీ టెక్ సొల్యూషన్స్లో మీకు మా కోర్స్ అనేది మేము ఎలా ఇచ్చాము, ఓకే, మీ వర్డ్స్లో కొన్ని. యాక్చువల్లీ నేను బిగ్ స్టాక్ మీద వర్క్ చేసేదాన్ని, అది కూడా ఒక
మిడిల్వేర్ టూల్. దానిపైన ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చేస్తున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో మా సిస్టర్ చూశారు, ఇట్లా సిపిఐ అనే మాడ్యూల్ ఇది చాలా బాగుంటది అక్క, ఇది ఒకసారి కనుక్కో అంటే తన గురించి కనుక్కుంటూ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అంటే టర్మినాలజీ కానీ ఈ వర్క్ వే ఆఫ్ వర్క్ కానీ నేను ఆ డెమో క్లాసెస్ విన్న తర్వాత నాకు అనిపించింది నేను యాక్చువల్లీ బిస్టాక్ లోనే ఇంకా ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుందామని చూస్తున్న క్రమంలో ఈ సిపిఐని చూసాక లైక్ దీంట్లో కొంచెం క్రిటికాలిటీస్ తక్కువ ఉంది, వే ఆఫ్ వర్క్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వర్క్ విధానం నాకు నచ్చి నేను డొమైన్ చేంజ్ అవ్వాలి బిస్టాక్ నుంచి అనుకుంటున్న క్రమంలో నాకు సిపిఐ మాడ్యూల్ చాలా బాగా నచ్చింది. అంటే సార్ వాళ్ళు చెప్పే విధానం అది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నాకు రీచ్ అవుతున్నాయి. దానివల్ల నేను సిపిఐకి చేంజ్ అయ్యాను. చేంజ్ అయిన తర్వాత మన ఇన్స్టిట్యూట్ లో ఆన్లైన్ లో జాయిన్ అయ్యాను. నేను ఆన్లైన్ లో జాయిన్ అయ్యి లైక్ 1.5 month ఆన్లైన్ లోనే నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఆఫ్లైన్ లో కూడా వెళ్దాము, అసలు ఎలా ఉంటుందో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా మంది గ్రాప్ చేసుకుంటున్నారు అంటున్నారు, అసలు ఎలా గ్రాప్ చేసుకున్నారో అది డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దామని నేను ఆఫ్లైన్ కూడా రావడం జరిగింది. బట్ ఆఫ్లైన్ కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. అంటే మీరు ఆన్లైన్ ఫీజు కట్టారు కదా, ఆఫ్లైన్ రావడానికి అది సపరేట్ ఫీ ఉంటుంది, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఏమీ లేవు. నేను ఇట్లా ఆఫ్లైన్ రావాలనుకుంటున్నాను సార్, కొంచెం రావచ్చా అంటే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఏది రావాలనుకుంటే అది రండి, ఒకటే మీరు నేర్చుకుంటున్న కోర్సులో కాన్ఫిడెన్స్ గా ఉండాలి, మీరు జాబ్ గ్రాప్ చేయాలి, అది మా కాన్సెప్ట్. సో మీరు ఆఫ్లైన్ వద్దాం అనుకుంటే రావచ్చు అన్నారు. నేను ఆల్మోస్ట్ 1 month లాస్ట్ లో ఆఫ్లైన్ రావడం జరిగింది. ఆఫ్లైన్ రావడం వల్ల నాకైతే చాలా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే లైక్ మనం కోర్సెస్ ఎక్కడైనా నేర్చుకోవచ్చండి, బట్ కానీ రియల్ టైం వర్క్ చేస్తున్న వాళ్ళని చూడగలిగే ఆపర్చునిటీ ఇవ్వరు. ఈవెన్ దో కోర్స్ నేర్పించే పర్సన్స్ కూడా మనకి రియల్ టైం సిస్టమ్ ని మనకి మొత్తం చూపియరు. బట్ కానీ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో మెయిన్ ఏంటంటే రియల్ టైం వర్క్ చేసే వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారనమాట. సో నేను వాళ్ళతో పాటు లైక్ కోర్స్ వచ్చి నాకు 1 hour క్లాస్ జరిగేది, 1 to 2 hours. రిమైనింగ్ టైం ని నేను రియల్ టైం వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూర్చునేదాన్ని. వీళ్ళు కాల్స్ ఎలా అటెండ్ అవుతున్నారు, వీళ్ళని అసలు ఏం అడుగుతున్నారు, ఇక్కడ మాకు నేర్పిస్తున్నంత కోర్సు అదే స్కోప్ లో వీళ్ళు వర్క్ చేస్తున్నారా, ఇంకా అవుట్ ఆఫ్ ది బౌండరీ ఏమన్నా ఉందా, ఇట్లా నేను వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయడం వల్ల నాకు చాలా క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ దొరికాయి అనమాట. సో అలా వెళ్తూ వెళ్తూ లైక్ నా కోర్స్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత చందు సార్ తో లైక్ సార్ నేను ఇంటర్వ్యూస్ ఇట్లా ఇద్దాం అనుకుంటాను సార్, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అంటే అప్పుడు సార్ చెప్పడం జరిగింది, ఇట్లా మీరు ఎలాగో 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బిస్టాక్ మీద మీరు దాన్ని సిపిఐ కింద కన్వర్ట్ చేసేసుకోండి. లైక్ అది ఆ సజెషన్స్ అన్ని సార్ కరెక్ట్ గా ఇచ్చారనమాట. బికాజ్ నేనంటే భయపడ్డాను, సిపిఐలో జస్ట్ నేర్చుకున్నాం కదా, బట్ కానీ 4.5 years పెడితే నేను లాకు రాగలుగుతానా, నాకున్నది ఓన్లీ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు సిపిఐ మీద, బట్ నేను లాక్ రాగలుగుతానా, మళ్ళీ నేను అక్కడ ఇబ్బంది పడతానేమో కదా అంటే అప్పుడు సార్ క్లియర్ గా చెప్పారు, సిపిఐ వచ్చిందే కొత్త, సో మీరు ఎక్స్పీరియన్స్ పెడితే మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ అవుతారు, కానీ మీకు అంత వర్క్ ఇచ్చేస్తారు అని కాదు, ఇచ్చిన వాట్ ఎవర్ మేము సపోర్ట్ ఉంటాం కదా. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే వర్క్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇస్తారండి. ఇన్ కేస్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత క్రిటికాలిటీస్ మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు వర్క్ సపోర్ట్ కూడా ఇస్తారు. అంటే మీకు జాబ్ సెక్యూరిటీ 100%. ఎందుకంటే ఇలా ఈ రెండు ఉండటం వల్ల సబ్జెక్ట్ ని కరెక్ట్ గా చెప్తారు, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఉంటాయి. మీరు జాబ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు టాస్క్లు ఇస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ అనిపిస్తుంది, అంటే నేను ఈ 4 months రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చూసాను కాబట్టి చెప్తున్నా. ఈ లైక్ వీళ్ళు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే చెప్తారో మనకి ఒక టాపిక్ చెప్పేటప్పుడు సేమ్ అలాంటి కాన్వర్సేషన్స్ మనం రియల్ టైం జాబ్ లోకి వెళ్ళాక కూడా వస్తాయి అనమాట. అప్పుడు మనం అనుకోవచ్చు ఆ రోజు ఇలా శరత్ సార్ ఇలా చెప్పారు, ఇలా యోగేశ్వర సార్ ఇలా చెప్పారు, ఓకే ఇదే వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, అలా మనకి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ అలా జాబ్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు మేడం. మీరు వెళ్ళండి, ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత లైక్ అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇస్తారంటే ఇలా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు లైక్ కొన్ని అంటే ఇవి ఇంపార్టెంట్, ఇవి అన్ఇంపార్టెంట్, వీటిని వచ్చు అని చెప్పకండి, వీటిని వచ్చు అని చెప్పండి. ఏది కరెక్ట్ గా చెప్తే మనం అక్కడికి వెళ్ళాక కరెక్ట్ గా జాబ్ చేయగలం. ఇవన్నీ ఎక్స్పర్ట్స్ అన్ని చెప్పరు, కానీ మన ఇన్స్టిట్యూట్ లో మనకి చందు సార్ అవని, యోగేశ్వర సార్ అవని, వీళ్ళందరూ ఓపెన్ బుక్ అన్నమాట. మీరు అడగటం మీ చాయిస్, అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం 100% ఉంటది. అంటే
అది మీకు బెస్ట్ అయితేనే చెప్తారు. బెస్ట్ కాకపోతే మాత్రం అది వద్దు, సజెస్ట్ చేస్తారు కరెక్ట్ గా. ఇది వద్దు మ్యామ్, మీరు వెళ్ళలేరు, అది కరెక్ట్ కాదు అది అని కరెక్ట్ గా చెప్తారనమాట. అంటే కొంతమంది మనకెందుకులే, లైక్ చెప్పడం ఎందుకు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారులే అని అలా అనుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు, అది కరెక్టా కాదా కరెక్ట్ డెసిషన్స్ ఇస్తారు. రెజ్యూమ్ ని కూడా కరెక్ట్ గా ప్రిపేర్ చేశారు. నాకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి లైక్ నేను పోర్టల్లో అప్లోడ్ చేసిన సెకండ్ డే నుంచి అండి ఇంకా ఫోన్ కి అతుక్కుపోయా. లిటరల్లీ పర్ డేకి 14 కాల్స్ వచ్చినాయి పర్ డేకి. ఇంకా అర్థం చేసుకోండి 1 వీక్ ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో. 4.6 years ఎక్స్పీరియన్స్ కి ఆల్మోస్ట్ 14 కాల్స్ అంటే పర్ వీక్ కి ఆల్మోస్ట్ ఒక 100 కాల్స్ దాకా వచ్చినాయి. అన్నిటికీ లైక్ చెప్పాను ఇట్లా ఇట్లా అని చెప్పిన తర్వాత కొన్ని అంటే అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ వచ్చినాయి. అంటే బెంగళూరు, సమ్ ప్లేసెస్, గోవా, లైక్ గోవా కాదు లైక్ ముంబై, అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్ వచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్ కొన్ని వచ్చినాయి. హైదరాబాద్ వచ్చిన వాటికి నేను ఓకే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. డైరెక్ట్ గా సార్ వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ని నేను డైలీ ప్రాక్టీస్ అయ్యేదాన్ని. 1 hour క్లాస్ జరిగితే ఆల్మోస్ట్ 2 to 3 hours, ఒక్కొక్క రోజు 4 hours కూడా కూర్చునేదాన్ని అండి. ఏంటంటే లైక్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత నేను 4.6 ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నా కదా. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ లాగా నేను ఉండాలి అని నాకు నేను అనుకున్నాను. సో సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇనీషియల్ స్టేజ్ లో మీకు ఇప్పుడు డెమో క్లాసెస్ జరిగాక కంటెంట్ మోడిఫైర్ ఇలా టాపిక్స్ వైజ్ గా వెళ్తున్నప్పుడు ఇనిషియల్ డేస్ లో మీరు జస్ట్ వాళ్ళు చెప్పిన టాపిక్ ని ఒక 1/2 hour to 1 hour ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. తర్వాత మీకు రౌటింగ్ అలా కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీద మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటే అవి రియల్ టైం జాబ్ లో మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను అలా చేసేదాన్ని. కొంచెం ChatGPT ద్వారా కొంచెం డేటా ఫెచ్ చేయడం, మన సార్ వాళ్ళు చెప్పింది ఆ రెండింటిని కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ మీరు నమ్ముతారో లేదో శ్యామ్లి గారు, సారీ టు డిస్టర్బ్ అండి. సో ఇప్పుడు Sir. మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినాయి అని అన్నారు కదా, మీకు ఇంటర్వ్యూ ప్రకారంగా మీకు గైడెన్స్ ఏమన్నా ఇచ్చామా? లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ రికార్డింగ్స్ కానీ అవి మీకు హెల్ప్ అయినాయా? హెల్ప్ అయింది సార్, చాలా హెల్ప్ అయింది. నేను ఇంటర్వ్యూ లైక్ ఇక్కడవి అక్కడ ఎలా మ్యాచ్ చేయగలుగుతా, నేను అక్కడ ఏం అడుగుతారు ఏంటి అని ఒక టెన్షన్ పడ్డాను. బట్ కానీ మీరు ఏదైతే క్వశ్చన్స్ ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగారు. దాన్ని దాటి స్కోప్ వెళ్ళలేదు. ఈవెన్ దో రియల్ టైం ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, మీకు రియల్ టైం డేటా వెళ్తున్నప్పుడు ఎలా ఆగుతుంటే మీరు ఎలా ట్రబుల్ షూట్ చేస్తారని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి రియల్ టైం వర్క్ చేసిన వాళ్ళే చెప్పగలరు. బట్ అలాంటి క్వశ్చన్స్ కూడా సార్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. కోర్సులు ఇప్పుడు నేను అదర్ కోర్సెస్ కూడా నేర్చుకున్నా, బట్ ఇట్లా ఇంటర్వ్యూ హెల్ప్ అనేది లేదు సార్, బయట లేదు. ప్లస్ మీ రికార్డింగ్స్ అయితే నేను వింటా ఉండేదాన్ని. లైక్ నైట్ టైం ఆ రికార్డింగ్స్ ఒకసారి ఆన్ పెట్టుకొని అలా పడుకుండిపోయేదాన్ని. అంటే మీరు క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేస్తున్నారు, మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు, ఆ కాన్ఫిడెంట్ నేను కూడా చెప్పాలి ఇంటర్వ్యూలో. అవి ఆల్మోస్ట్ ఒక 10 days రికార్డింగ్స్ నేను వింటూ నా రియల్ వర్క్ లో చేసుకుంటూ ఇవి వినటం. రికార్డింగ్ కి ఒక 1 hour టైం పెట్టుకొని ఈ రోజు ఇది ఎలా మాట్లాడారు అవన్నీ వింటూ ఉండటం వల్ల ఈ యొక్క మీ క్వశ్చన్స్ అన్ని కూడా మేము ప్రిపేర్ అయ్యి వాటిని రియల్ టైం కొంచెం ఎగ్జాంపుల్స్ యాడ్ చేయడం వల్ల ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు మేము చెప్పగలిగాం. మీరు ఇవ్వకపోతే మనం చెప్పడం కష్టమే సార్. ఇవి మీరు ఇచ్చారు కాబట్టి మనం చెప్పగలిగాం డైరెక్ట్లీ. సో అల్టిమేట్ గా మీకు ఇప్పుడు అంటే మీ హస్బెండ్ కూడా వర్కింగ్ కదండి? సార్ అవును. సో తను కూడా వేరే డొమైన్ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తను కూడా సిపిఐకి షిఫ్ట్ అయ్యారు కదా? కూడా తెచ్చుకున్నారు సార్. ఓ, తన ఆఫర్ కూడా క్రాక్ చేసుకున్నారండి? క్రాక్ చేసుకున్నారు సార్. తనకి తానే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి తనకి? సార్కి ఓవరాల్ ఐటీలో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ తనకి. సో 15 years ఎక్స్పీరియన్స్ కదా, మరి సిపిఐకి షిఫ్ట్ అయ్యారు కదండి, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు? ఆయన 5 years పెట్టుకున్నారు. సో 5 years ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మరి ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయగలిగారా? ఆయన చేయగలిగారు సార్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీరు ఇస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ని కరెక్ట్ గా వేలో ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి గ్రాప్ చేయగలిగారు సార్. ఓకే, సూపర్ అండి. అండ్ జస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, మీకు ఇప్పుడు వరకు అంటే మీకు ఈ రోజు జాయిన్ అవ్వమని చెప్పి ఇప్పుడు ఈ క్లాస్ లో ఇలాగేమన్నా మీకు ఏమన్నా చెప్పమని చెప్పి ఏమన్నా స్క్రిప్ట్ ఏమన్నా ఇచ్చారా, లేదా మీ మనసుకి ఏమనిపించిందో అదే చెప్పారా? లేదు సార్, మేము ఎట్లా ప్రిపేర్ అయ్యాం, మాది ఇంకొకరికి కూడా ఉపయోగపడిద్ది కదా. అంటే లైక్ మేము ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే
ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి ఉపయోగపడిద్దని మేము చెప్తున్నాం. మాకు ఎవరు ప్రిపేర్ చేయలేదు, ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సార్ వాళ్ళు డైరెక్ట్లీ మీరు 7 days లో అబ్జర్వ్ చేశారు కదా వీళ్ళందరూ మీరు ఎలా చెప్తున్నారో. సో రిమైనింగ్ కూడా అంతకంటే బాగుంటది. సో మీకు అంతకుముందు బిట్ స్టాక్ మీద చేసినప్పుడు 4 years కి ఎంత అండి ప్యాకేజ్ మీది? అప్పుడు 13.2 సార్. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్యాకేజ్ 18 lakhs సార్. సూపర్. 30% హైక్ ఇచ్చారు సార్. ఓకే సూపర్ అండి. సో ఇప్పుడు మీ 4 months నుంచి మీరు వితౌట్ వర్క్ సపోర్ట్ తో మీరు చేయగలుగుతున్నారా? సార్ నేను ఎవరిది సపోర్ట్ తీసుకోవాలి, నేనే ఇండివిజువల్ గా చెప్తున్నాను కదా సార్. మీరు రియల్ టైం ఏవైతే యాడ్ చేశారో అవి అక్కడ మాకు రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు మేము కరెక్ట్ గా విన్నాం కాబట్టి మాకు సపోర్ట్ లేకుండా మేము అక్కడ వర్క్ చేయగలుగుతున్నాం. ఓకే ఓకే నో ప్రాబ్లం. యా గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అడగొచ్చు. మీ డౌట్స్ అడగటానికే మేము జాయిన్ చేయించామండి ఇలా మా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 100% మీరు అడగవచ్చు. ఓకే ఐ థింక్ నో వన్ ఇస్ హావింగ్ ఎనీ డౌట్. చందు ఒకసారి గ్రూప్ లో చూడు, ఎవరో మీద అడిగారు అభిషేక్ క్వశ్చన్ చాట్ లో. సర్టిఫికేషన్ అనేవి మనకు అక్కర్లేదండి. బేసిక్ గా SAPOD సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్ చేసుకుంటే మన ప్రొఫైల్ త్వరగా షార్ట్ లిస్ట్ అయింది కానీ, బట్ సర్టిఫికేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ. మన సర్టిఫికేషన్ చేసుకుంటేనే మనకు కాల్స్ వస్తాయి, మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది అనేది కాదు, అస్సలు కానే కాదు. గైస్ ఇంకెవరికైనా ఉన్న డౌట్స్ ఉంటే అడగండి అండి. లేదు అని అంటే వీ కెన్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే అండ్ వీ హ్యావ్ వన్ మోర్ స్టూడెంట్. సారీ. యా హాయ్ రవి గారు. హాయ్ సార్. యా హాయ్ అండి. సో రవి గారు మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ గారు చెప్తున్నది అన్నారు కదా, మీరు ఇంతకు ముందు మీరు ఎలా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు ఐటీలో? అసలు ఐటీలో నాకు అసలు కంప్లీట్ గా తనన్న ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఫ్యామిలీ మేడం గారికి. నాకైతే జీరో ఐటీ. ఎక్కడ వర్క్ చేసేవాళ్ళండి? సారీ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అందరికి అంతే ఉందా లేదా నాకు ఒక్కడికే అనిపిస్తుంది అలా వాయిస్? లేదు రవి వాయిస్ తక్కువ ఉంది. సాయి చందు ఇంకా ఏంటంటే శ్రావణి అని చాట్ లో ఒకసారి వాళ్ళు పింగ్ చేస్తున్నారు, రైజ్ హ్యాండ్ చేశారు కూడా ఇద్దరు. తను తీసేశారు అనుకుంటా ఇందాక, ఒకసారి చెక్ చెయ్యి. మేబీ ఆఫ్లైన్ బ్యాచ్ ఆల్రెడీ సేమ్ దీనికి ప్యారలల్లీనే ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి. సేమ్ ట్రైనర్ సేమ్ టైమింగ్స్ లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంటది. మీరు కావాలంటే వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వచ్చి వినొచ్చు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? యా ఇప్పుడు వినపడుతుందండి. అదే సార్ నేను చెప్తున్నానంటే, నేను ఇంత ముందు HSBCలో చేశాను. నేను MBA స్టూడెంట్, అది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ జీరో, కంప్లీట్ జీరో. మేడం కన్నా 4 years ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ నాకు ఫస్ట్ లో చాలా డౌట్ ఉండేది డెమో క్లాస్ విన్నప్పుడు. నేను ఇలాగ మన వాళ్ళు ఎలా అడిగారో నేను అలాగే క్వశ్చన్స్ అడిగాను. సార్ నాన్ ఐటీ నుంచి మరి కంప్లీట్ గా ఐటీకి షిఫ్ట్ అవుతున్నాం కదా, నాకు కోడింగ్ అసలు ఏం తెలియదు కదా, జావా తెలియదు, పైథాన్ ఏం తెలియదు, అసలు నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది బీకామ్ ప్లస్ MBA బ్యాక్గ్రౌండ్. అంటే అసలు కోడింగ్ ఆల్మోస్ట్ 99% అవసరం లేదు. ఆ గ్రూవీ స్క్రిప్ట్ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ బేస్ చేసుకొని చేయొచ్చు అని చెప్పారు అప్పట్లో స్టార్టింగ్ లో. అది ప్రూవ్ కూడా, అది నిజం కూడా. ఇంటర్వ్యూస్ లో కూడా నేను అదే ఫేస్ చేశాను. అడిగారు గ్రూవీ స్క్రిప్ట్ వచ్చా అంటే, నాకు అంత రాదండి, బేసిక్స్ అయితే తెలుసు నాకు, కానీ ఏ టూల్స్ ఉపయోగించుకొని నేను గ్రూవీ స్క్రిప్ట్ వాడతాను అని చెప్పాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను సో అసలు మీకు కోర్స్ అసలు మీకు ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసిందండి? నేను ఇన్స్టిట్యూట్ లో నేను మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ తో తెలుసుకొని డైరెక్ట్ గా విజిట్ చేశాను ఇన్స్టిట్యూట్ ని. ఓకే. సో మీ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారండి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? నేను ఆన్లైన్ తీసుకున్నాను సార్. నేను ఆన్లైన్ తీసుకున్నాను. కాకపోతే జస్ట్ లైక్ మేడం లాగానే ఆన్లైన్ తో కంటిన్యూ అవుతూనే ఆఫ్లైన్ కూడా అటెండ్ అయ్యేవాడిని. నాకు అవకాశం బోర్బండ్లో ఉండేవాడిని. లాస్ట్ 1 month కు క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, కానీ సేమ్ ఇట్లా వర్క్ ఎలా చేస్తున్నారు, ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారా తెలుసుకుందాము అని వర్క్ ప్రొఫైల్ కోసం వచ్చాను. కానీ ఆల్మోస్ట్ ఆఫ్లైన్ రాకపోయినా ఆన్లైన్ మొత్తం కవర్ అవుతుంది. ఆఫ్లైన్ ఏంటంటే అవకాశం ఉంటే రావచ్చు, నా ఉద్దేశం అది. పర్సనల్ గా ఆఫ్లైన్ వస్తే నేను కవర్ అవుద్దని చెప్పడానికి ఏం లేదు. ఆన్లైన్ లోనే నాకు 99% కవర్ అయిపోతుంది. ఆ 1% ఏంటంటే
వస్తే మనకు ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది ఎవరైనా స్టూడెంట్స్ తో, వర్క్ చేసే వాళ్ళతో. అది బెనిఫిట్ తప్ప ఆన్లైన్ లో కూడా ఆల్మోస్ట్ మన ఆన్లైన్ కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే నా ఫ్లెక్సిబిలిటీ కోసం ఇంతకు వెళ్ళాను ముందు అంతే. ఇప్పుడు ఎస్ఏపి సిపిఐ కాకుండా ఇంకేమన్నా వేరే కోర్సెస్ నేర్చుకుందాము అని ఇలా ఏమన్నా ఎంక్వైరీ చేశారండి? చేశాను సార్, అంతకుముందు చేశాను. అసలు ఏంది ఐటీ నాకు గ్యాప్ ఉంది. నేను ఎస్ఎస్బిసి తర్వాత నాకు కొంచెం గ్యాప్ ఉంది. నేను వేరే చోట వర్క్ చేస్తున్నాను ఏపీలో. ఆ గ్యాప్ ని ఓకే. ఎలా ఫిల్ చేయాలి, ఏ కోర్స్ నేర్చుకుందాము అని చాలా మంది. ఇప్పుడు ఆర్పిఏ ఉంది కదా సార్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. అవునవునవును. అయ్యో దాంట్లో యూఏ మాడ్యూల్స్ అవి ఉన్నాయి, కొంచెం అవి నేర్చుకుందాం. సైబర్ ఓకే. సెక్యూరిటీ నేర్చుకుందాం అనుకున్నాను. కాలేదు మనం నేర్చుకున్నాం, ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. జాబ్స్ లేవని చెప్పలేం కానీ కంపేర్ టు మన సిపిఐతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉన్నాయి, అది కూడా ప్యాకేజ్ తక్కువ ఉందని చెప్పారు. సో ఇప్పుడు మీరు గాడ్స్ ఎంత గ్రేస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు సార్? నేను 4+ పెట్టినా సార్, 4+. 4.5 అందులో పెట్టాను. సిపిఐ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారండి? నేను కంప్లీట్ గా 4 ఇయర్స్ సిపిఐ పెట్టా సార్. సో మరి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే మీకు ఇప్పుడు వరకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు, మరి మీరు సర్వే అవ్వగలిగారా సార్? అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగారా? నేను ఇంటర్వ్యూ అయితే మాకు అఖిల్ సార్ మా బ్యాచ్, ఓకే. అఖిల్ సార్ చెప్పిన వీడియోస్ అసలుకు 99%, 1% ఆఫ్ కోర్స్ కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఎలా వస్తాయి ఏ ఇంటర్వ్యూలో అయినా కానీ, అది ఎవరైనా చెప్పలేము, గెస్ చేయలేము. కానీ 90% అబౌవ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ చెప్పిన మాడ్యూల్స్ లోనే వచ్చినాయి. నేను సార్ అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సే, నేను ఐబిఎం క్లియర్ చేశాను, క్యాప్ జెమిని క్లియర్ చేశాను, హెచ్సిఎల్ క్లియర్ చేశాను, తర్వాత ఎర్గో అని అది ఇన్సూరెన్స్ కంపెనీ, ఎర్గో క్లియర్ చేశాను. ఎర్గో తెలుసు. ఎర్గో క్లియర్ చేశాను. బ్రిస్టల్ కోన్ అని ఒక మహేంద్ర కంపెనీ సార్, అది క్లియర్ చేశాను. అవును. అండ్ నాకు ఇన్ఫోసిస్ లో, మీకు తెలుసు కదా సార్, ఇన్ఫోసిస్ లో ఆఫర్ వచ్చింది నాకు ఫైనల్ గా. సూపర్ అండి. అవన్నీ కూడా సో ఇన్ఫోసిస్ లో. ఇవన్నీ మీకు ఇన్స్టిట్యూట్ సైడ్, అంటే మీకు ఇన్స్టిట్యూట్ సైడ్ ప్రాపర్ సపోర్ట్ అనేది ఉందా అండి? 100% సార్. ఇన్స్టిట్యూట్ సపోర్ట్ లేకుండా ఒక కాల్ కూడా ముందుకు వెళ్ళాను నేను, ఎందుకంటే నేను కంప్లీట్ జీరో నాకు నాలెడ్జ్. నేను డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఈ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ. సో ఈ ఎస్ఐపి సిపిఐ అనే కోర్స్ ఇంకా సజెస్ట్ చేస్తారా సార్ వేరే వాళ్ళకి? అయ్యో ఖచ్చితంగా, మా ఫ్రెండ్ జాయిన్ చేయించి సార్, నేను 25th ఆన్లైన్ బ్యాచ్ లో, నేను 24th ఆన్లైన్ బ్యాచ్ మా ఫ్రెండ్ మా కొలీగ్ జాయిన్ చేయించాను, తను కూడా ప్రిపేర్ అవుతుంది. ఏది నేను జాయిన్ అయిన 1 month గా జాయిన్ చేయించాను. నేను ఇప్పుడే అయిపోయిన తర్వాత కాదు, 1 month గా జాయిన్ చేయించాను. తన యొక్క ఇంపార్టెన్స్ అంటే ఆ కోర్స్ ఇంపార్టెన్స్ చూసి. తర్వాత మా మిసెస్ కూడా చెప్తున్నాను, తను కూడా ఎంబీఏనే, కాకపోతే పిల్లలు ఉండే వాళ్ళు తను ప్రిపేర్ అవ్వలేదు, తనకు కూడా సజెస్ట్ చేస్తున్నాను నేర్చుకోమని. కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికి కూడా కోడింగ్ నాలెడ్జ్ ఏం లేకపోయినా కానీ కష్టపడాలి. ఒక సార్ వాళ్ళు చెప్పేదాన్ని యాజ్ ఇట్ ఈస్ ఏ రోజు ప్రాక్టీస్ ఆ రోజు చేస్తూ, రియల్ టైం మనకి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు, ఎస్ఐపి డాక్యుమెంటేషన్ హెల్ప్ తీసుకోవచ్చు. ప్లస్ చందు సార్ అవి విన్నా సార్, మీ యొక్క ఇంటర్వ్యూస్ విన్నాను. ఇంటర్వ్యూస్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడింది. తర్వాత నేను కోనుగా ఇంటర్వ్యూస్ ఇస్తున్న తర్వాత ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ ఇబ్బంది పడ్డాను, కానీ 3rd ఇంటర్వ్యూ నుంచి నేను డైరెక్ట్ కాన్ఫిడెంట్ గా చెప్పడం మొదలు పెట్టాను. ఎందుకంటే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతుండేవి, 1 or 2 కొన్ని సినారియోస్ ఉన్నప్పుడు కూడా మాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ఆ విధంగా నేను మాక్సిమం అన్ని ఇంటర్వ్యూస్ లో క్లియర్ చేయగలిగాను. కానీ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడమాట వాస్తవమే, ఒక 5-10% సార్ ఇంటర్వ్యూకు. కానీ మెజారిటీ 90% వాళ్ళు 1-2 క్వశ్చన్స్ చెప్పలేకపోయినా సెలెక్ట్ చేశారు నన్ను. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను చాలా ఆన్సర్స్. నాన్ ఐటీ అయినా నేను ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ సార్. ఒకటి కాదు, ఆల్మోస్ట్ 5-6 ఇంటర్వ్యూస్ కంపెనీస్ క్రాక్ చేయగలిగాను. సూపర్ అండి. సో మీకు అది కూడా ఎటువంటి ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు 6 ఇంటర్వ్యూస్, దట్ టు ఎంఎన్సి కంపెనీస్, అందులో 4 అవి క్రాక్ చేయగలిగారంటే మీకు గ్రేట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇది మీకు ఆల్రెడీ కలిసినప్పుడు చెప్పాను సార్, థ్యాంక్స్ టు యువర్ సపోర్ట్ అండ్ యువర్ ఇన్స్టిట్యూషన్. అది ఆ హెల్ప్ లేకుండా మేము ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేయలేము, ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి కదా సార్, ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా. అది నాకు చాలా దొరికింది. చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఎలాగా, ఎప్పుడన్నా ఒక మెసేజ్ పెట్టినప్పుడు ట్రైనర్ ఒక 1 hour రెస్పాండ్ కాకపోవచ్చు, అంత మాత్రం ఆయన రెస్పాండ్ కావడం కాదు, మళ్ళీ చూసుకొని ఒక 1 hour తర్వాత లేకపోతే హాఫ్ డే తర్వాత రెస్పాండ్ అయ్యేవాళ్ళు అఖిల్ సార్ కానీ వాళ్ళు. కానీ వెంటనే ఒకసారి రెస్పాన్స్ వచ్చేది కాదు, కానీ బట్ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు అనమాట, కొంచెం లేట్ అయినప్పుడు కూడా. ఆ విధంగా ఎందుకంటే మేమందరం కూడా వర్కింగ్ సార్, మాకు ఆఫీస్ లో ఉంటాయి కదా, అందుకని అంత ఏం లేదు. ఆఫీస్ కాల్స్ లో కానీ ఏదైనా మీటింగ్స్ లో ఉన్నప్పుడు మేము రెస్పాండ్ అవ్వకపోవచ్చు అండి, లేదు అని అంటే కనుక మేము ఇమీడియట్లీ ఎప్పుడైనా మీకు అందరికి అవైలబుల్ గానే ఉంటాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండి, అది ఎంత చిన్న డౌట్ అయినా కానీ అడగొచ్చు అండి. హాయ్ అండి. సో నేను టీసీఎస్ వర్క్ చేస్తున్నా, 4.5 years of experience.
కోర్స్ అయ్యేటప్పటికి 5 years అవుతుంది. సో ఓకే. నా డౌట్ ఏంటి అంటే రిజిగ్నేషన్ పెట్టి మనం అప్లై చేసుకోవాలా? ఆర్ అక్కర్లేదండి, మీరు డైరెక్ట్ ట్రై చేస్తూ మీరు నోటీస్ పెట్టి సర్వ్ చేయవచ్చు, ఇబ్బందే లేదు. ఓకే. కాల్స్ వస్తాయంటారా? 3 అవును, months నోటీస్ పీరియడ్. వస్తాయండి, వస్తున్నాయి ఆల్రెడీ చాలా మంది. సిమిలర్ గా మీకు ఇంకా వేరే స్టూడెంట్స్ ఇంకా కమింగ్ 1-2 days లో మీరు జాయిన్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సిమిలర్ టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి స్టూడెంట్స్ కూడా, లైక్ ఆల్రెడీ నోటీస్ పెట్టి సర్వ్ చేసేవాళ్ళు. వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగొచ్చు, ఇబ్బంది లేదు. అండ్ బట్ నోటీస్ పీరియడ్ అయితే కనుక యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ ఇన్ ద మార్కెట్. అండ్ ఓన్లీ 4.5 lakhs ఉందండి లైక్ పర్లేదండి, ఇప్పుడు అందరికీ అంతేనండి. చాలా మందికి 4.5 lakhs ఉన్నా కానీ మీకు ఏదైతే 4.5 years ఎక్స్పీరియన్స్ ఉందో దాంట్లో ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఒక 12 to 15 lakhs మధ్యలో ప్యాకేజెస్ అనేవి రావచ్చు. ఓకే. అండ్ ఎన్ని డేస్ లో మనం క్రాక్ చేయొచ్చు అంటారు బాగా ప్రిపేర్? అది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొంతమంది వచ్చేసరికి 1 month పట్టిద్ది, లేదు కొంతమందికి వచ్చేసరికి 2 months పట్టొచ్చు. బట్ దీని మీద మనం టైం స్పెండ్ చేసి 100% మన ఎఫర్ట్ అనేది ఇస్తే ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గానే క్రాక్ చేయవచ్చు. కొంతమందికి ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూసే అవ్వచ్చు అండి, కొంతమందికి ఇచ్చిన 10 ఇంటర్వ్యూలైనా అవ్వకపోవచ్చు. బట్ ఒక నెల లేట్ అవ్వచ్చేమో కానీ మీరు దీని మీద కూర్చుంటే 100% అయితే ఖచ్చితంగా అవుతాయి. చందు, దీనికి ఆన్సర్ ఒకటి ఉంది, నేను చెప్తాను. గైస్, సిమిలర్ క్వశ్చన్ అన్నమాట. మొన్న ఇన్స్టిట్యూట్ లో నేను వచ్చినప్పుడు ఒక అబ్బాయి, అంటే వేరే బ్యాచ్ అఖిల్ అనే రవి కూడా నా బ్యాచ్ లో ఒక 2-3 classes కూర్చున్నాడు. రవి కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్నారనమాట. తను ఏంటంటే నా బ్యాచ్ లో కూర్చున్న తర్వాత నాకు ఒక జనరల్ గా, బికాస్ వీఆర్ వర్కింగ్ పీపుల్ కాబట్టి మాకు లింక్డ్ ఇన్ లో చాలా, నాకు అరౌండ్ 7,000 people ఐటీ హెచ్ఆర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, కనెక్షన్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు మాకు పింగ్ చేసి డ్రైవ్ అనేది 2.5 years to 13 years వాళ్ళు రావాలి అని చెప్పేసి చెప్పారనమాట. నేను ఇన్స్టిట్యూట్ లో ఆబ్వియస్ గా మన ఇన్స్టిట్యూట్ లో దివ్య గారికి ఫార్వర్డ్ చేశాను. చేసిన తర్వాత వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫస్ట్ ఇంటర్వ్యూ అండి, ఫస్ట్ అసలు అట్లా జస్ట్ వెళ్ళాడు, 60% మాత్రమే ఆన్సర్ చేశాను చెప్పాడు. సార్, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, నేను ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేకపోయాను, నాకు ఒక 10 questions అడిగారు, నేను 5 మాత్రమే చెప్పాను, రిమైనింగ్ 5 ఏం అడిగారో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, భయపడ్డాను, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా అని. చూస్తే నెక్స్ట్ డేకి తనకు ఆఫర్ రిలీజ్ అయింది. ఎందుకు అయిందంటే వాళ్ళకు వాక్-ఇన్ డ్రైవ్ పెడితే క్యాండిడేట్సే రావడం లేదనమాట. క్యాండిడేట్స్ రాకపోయేసరికి ఏం చేశారు, సరే ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరైనా ఎతికితే మన ఇన్స్టిట్యూట్ నుంచి మొన్న టీసీఎస్ వచ్చింది కదా చందు, తనకి 3.5 years ప్యాకేజ్ నాన్ ఐటీలో విప్రోలో చేస్తున్న అబ్బాయికి 9.5 lakhs ప్యాకేజ్, 3 years కి ఎక్స్పీరియన్స్, 3 or 4 నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదనమాట. సో మీరు 4.5 lakhs మీకు ఏదైతే ప్యాకేజ్ ఉందో దానికి 200% అయినా 300% అయినా వాళ్ళకంటూ ఒక బడ్జెట్ అనేది ఉంటుందండి. బడ్జెట్ అంటే ఒక క్యాండిడేట్ కి ఒక 4 years కి ఈ బ్రాకెట్ లోనే ఇవ్వాలి అని చెప్పేసి ఉంటది అనమాట. సో డిఫాల్ట్ మీరు అడక్క ముందే వాళ్ళు మీకు ఒక 300% హైక్ ఇచ్చేసి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు అనమాట. సో భవ్యశ్రీనా ఎవరండి అడిగింది ఆ క్వశ్చన్? జాహ్నవి. జాన్వి. సో జాన్వి, ఈ క్వశ్చన్ కి ఏంటంటే ఆన్సర్ ఏంటంటే, మీరు అడగాల్సిన పని లేదు కి నేను ఇప్పుడు 4.5 lakhs నాకు ప్యాకేజ్ ఉంది, నాకు నేను అడిగేదాకా ఇవ్వరా, హెచ్ఆర్ తో ఎలా కన్వే చేయాలి కి నాకు ప్యాకేజ్ చాలా తక్కువ ఉందని అసలు మీరు ఆ ఇనిషియేట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా తను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాడు, చేయడమే 10 lakhs ప్యాకేజ్ అనేది తనకి 3.5 3 ఎంత ఉందని చెప్పాడు. 300% ఆల్మోస్ట్ 200+ తన 100% కాకుండా, సో తనకి 10 lakhs ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. తను కనీసం క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు, డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాడు. సో కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు 100% ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సిన పనే లేదండి. మీకు వచ్చింది ఏదైతే టాపిక్ ఉంటుందో అది మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకొని పర్ఫెక్ట్ గా చేస్తే 50 to 60% మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చిన మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూసి, వే ఆఫ్ అంటే మీరు ఎలా అయితే ఆన్సర్ ఇస్తున్నారో చూసి కూడా మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు, ఒక వాకింగ్ కండక్ట్ చేస్తున్నారు అంటే కొంతమందిని ఖచ్చితంగా తీసుకోవాలని ఒక రూల్ ఉంటుంది. బికాజ్ వాళ్ళంతా చాలా అమౌంట్ పెట్టి ఆ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దాంట్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి 2 సెలెక్ట్ కూడా అయ్యారనమాట. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ క్లాసెస్ లో తన వర్షన్ మీరు వినొచ్చు. ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళాడు టీసీఎస్ కి, హీ గాట్ సెలెక్టెడ్. సో ఇట్స్ నెవర్ కి ఇలానే ఉంటదని ఎక్కడా రూల్ లేదండి.
ఎనీ టైం మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 5-6 ఇంటర్వ్యూస్ పట్టచ్చు. ఆ ప్రతి ఇంటర్వ్యూకి మీరు బెటర్ అవుతూనే ఉంటారు. కానీ మీకు అనేది ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక 10 క్వశ్చన్లు అడుగుతారు, సెకండ్ ఇంటర్వ్యూలో 10 అడుగుతారు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఒక 10. సిపిఐలో అడగడానికి ఒక 40-50 క్వశ్చన్లు తప్ప ఇంకేం ఉండవు కదండి. మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ మేము కోర్స్ నేర్పించేది ఎందుకు ఇంత లెంతీ అంటే, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మా హెల్ప్ లేకుండా సర్వైవ్ అవ్వాలి. సో దట్స్ ద ఓన్లీ రీజన్. కావాలంటే మేము కూడా ఒక 15 క్లాసులు 20 క్లాసులు ఏదో పైన చెప్పేసి ఒక 100 క్వశ్చన్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అంటే మీరు క్రాక్ చేసుకోగలుగుతారు జాబ్. కానీ కోర్స్ ఎందుకు ఇంత లెంత్ అంటే ఎందుకు ఇంత డీటెయిలింగ్ ఉందంటే, రేపు పొద్దున మీరు స్మార్ట్ చాయిస్ పేరింటే పర్ఫెక్ట్ మీరు ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోర్స్ నేర్చుకోనని మీరు ఒకరికి రెఫర్ చేసేలా ఉండాలి. మీరు చూసుకున్నట్టయితే మన సెషన్లో 10 బ్యాచులలో ప్రతిసారి 50 మంది 60 మంది 70 మంది 80 మంది ఎందుకు జాయిన్ అవుతున్నారంటే, మేము ఇచ్చిన అవుట్పుట్ అలా ఉంది కాబట్టి అంతమంది జాయిన్ అవుతున్నారు. మీరు ఇండివిజువల్గా ఆలోచించండి. మేము కనుక అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకుండా, జాబ్స్ కనుక సరిగ్గా రాకుండా, కాల్స్ కనుక సరిగ్గా లేకపోతే పీపుల్ విల్ జాయిన్. మేము డబ్బులకే కదా చేస్తాం. అంటే ఆబ్వియస్గా మీరు ఫీజు కడుతున్నారు, దానికే జాయిన్. అంటే ఎవరైనా టైం పాస్కి అయితే జాయిన్ అవ్వరు కదా. అవుట్పుట్ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ గెటింగ్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో డోంట్ మిస్ ద ఛాన్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డోంట్ మిస్ ద ఛాన్స్. 2027కి పిఐపిఓ నుంచి సిపిఐకి మొత్తం అయితే 35% ఇంక్రీజ్ అవుతుంది జాబ్. సపోర్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మైగ్రేషన్ ప్రాజెక్ట్ కావచ్చు. సో మైండ్లో ఒకటే పెట్టుకోండి, మేము 100% మీకు కోర్స్ నేర్పిస్తే మీ ఎఫర్ట్స్ దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటే, మీకు జాబ్ తెచ్చుకోవాలనే ఇంటెన్షన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అది మీరు చూపిస్తే డెఫినెట్గా గైడెన్స్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది వస్తుంది. సో దట్స్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఫర్ యూ గైస్ అండ్ టు ఇన్ఫార్మ్ యూ, నేను ఏమంటారు మండే నుంచి మీకు ప్రాపర్ సెషన్స్ అనేవి కండక్ట్ అవుతాయండి. ఫీ స్ట్రక్చర్స్ గురించి కావచ్చు, అవి కూడా గురించి కావచ్చు. మన ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి మీరు ఎవరైతే మీకు కాంటాక్ట్ అవుతారో వాట్సాప్లో కాల్స్ చేస్తారో వాళ్ళతో డిస్కస్ చేసి డూ ద నీడ్ఫుల్. ఎస్ అండి, సేమ్ టైమింగ్స్ ఉంటాయి 10 to 11. నేను ఆల్మోస్ట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ 2 కవర్ చేస్తాను కాబట్టి మీకు మీరు ఏంటంటే అఖిల్ బ్యాచ్ లో కూర్చున్నారు కదా, లేకపోతే వేరే వాళ్ళ బ్యాచ్ కూర్చున్నారు కదా, నువ్వు ఇలా చాలా మంది మన ట్రైనర్స్ చందు దగ్గర కూర్చున్నారు కదా, నేను నా దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చా లేదని, అది లేదండి. మేమందరము ఎప్పటి నుంచో అవర్ బాండ్ ఈజ్ మోర్ దెన్ 10 years అండి. సో ఆ 10 years బాండ్ లో మీరు లేదు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని ఏమి ఉండదండి. మీకు జాబ్ కొట్టాలనే ఇంటెన్షన్ మీకుంటే మేమంత సపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఎనీథింగ్ యూ కెన్ జాయిన్. ఎక్కడైనా మీరు కంఫర్టబుల్, మీకు ఏ టైమింగ్స్ అయితే కంఫర్టబుల్ ఉంటాయి, మీకు ఎలా అయితే ఏ బ్యాచ్ లో అయితే మీకు జాయిన్ అయితే ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుందో మీరు దాని తగ్గట్టు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ యా చందు, యూ కెన్ కంటిన్యూ ఇఫ్ నోబడీ హ్యావ్ ఎనీ. యా మాధవి. Hi, Andy. So thing is, I did my master's in US Anmata. Right now I'm in vacation. Okay. So vacation lo, I want to learn SAP CPI. One of my friend recommended me. So Okay. నా విషయానికి వచ్చేసరికి నా మాస్టర్స్ 2024 Feb లో అయిపోయింది అనమాట. Okay. సో అప్పటి నుంచి ఐ బిన్ ట్రైయింగ్ జాబ్. యుఎస్ లో జాబ్ మార్కెట్ కొంచెం బాగాలేదు. జావా పైన దానిపైన ట్రై చేస్తుండే అనమాట. సో దిస్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో నేను ఇక్కడికి వచ్చాను. సో నా ప్రొఫైల్లో ఇఫ్ నేను ఇక్కడ నేర్చుకొని నౌ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ మూవింగ్ టు కెనడా. సో 3 different కంట్రీస్ ఉన్నాయన్నమాట నా నా ఇదిలో. సో నేను రేపు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా ఒక 4-5 years కానీ ఏదైనా క్లమ్జీ అవుతుందా అన్నది నా డౌట్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను మాధవి. యు నో రైట్, ఐ నో యుఎస్ మార్కెట్ ఆల్సో బికాస్ నాకు H1B కూడా ఉండే, నేను వెళ్ళలేదు. సో యుఎస్ లో ఎట్లా ఉంటుంది అంటే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలి మీరు, రైట్? మీరు ఒక కన్సల్టెన్సీ వెళ్తే మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక ఫేక్ ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అడిషనల్ గా యాడ్ చేస్తారు రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ మాస్టర్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? అంతే కదా ప్రాసెస్, అదేం పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే క్లమ్జీ అనేది ఉండదండి. ఇప్పుడు మీరు ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ మన బ్యాచ్ లో జరిగిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళిన వాళ్ళే, రైట్? వాళ్ళకి ఖచ్చితంగా పైన డెసిగ్నేషన్ అనేది ఉంటది కదా. ఎనీబడి హూ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పైన నీట్ గా డెసిగ్నేషన్ ఉంటది. ఇతను ఏదో సమ్ కైండ్ ఆఫ్ అదర్ డెసిగ్నేషన్. డూ యూ ఫీల్ లైక్ అడగకుండా ఎందుకు ఉంటారని చెప్పేసి ఉంటది అనుకుంటారా? అసలు సిపిఐలో ఒక కన్సల్టెంట్ దొరకడమే వాళ్ళకి ఏమంటారంటే దెట్టు విత్ పిఎఫ్ అకౌంట్ అని చెప్పేసి దొరకడం అనేది వాళ్ళకి అదృష్టంగా భావించి వాళ్ళ ఏం పట్టించుకోరండి. సో క్లమ్జీనెస్ అనేది ఉండదు. కావాలంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ యుఎస్ ఆల్సో
యుఎస్ నుంచి ఇండియా క్లాసులు మేము ఇక్కడ కండక్ట్ చేసే బ్యాచ్ లో ఒక అబ్బాయి జాయిన్ కూడా అయ్యారు, తను జాబ్ కూడా కొట్టారు అనమాట కన్సల్టెన్సీ త్రూ. సో తను అఖిల్ బ్యాచ్ అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, బట్ వాట్ ఐ హావ్ డిస్కస్డ్. సో క్లమ్జీనెస్ గురించి ఆలోచించకండి, కోర్స్ గురించి ఆలోచించండి. అండ్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ యు ఆర్ పుట్టింగ్, ఐ టెల్ యూ రియల్లీ, ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ జావా బ్యాక్గ్రౌండ్ అంటే మీకు సిపి అనేది కేక్ వాక్ అండి. అండ్ ఐ మీన్ యూ కెన్ జస్ట్ కంప్లీట్ గా యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ మీ ఆన్ దిస్. అదైతే నేను అష్యూరెన్స్ ఇస్తా. మీకు కొంచెం ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం ఆల్రెడీ ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ లైట్ గా ఉంది అని అంటే ఇంకా ఇట్ విల్ బి కేక్ వాక్ అన్నమాట. జాబ్ అన్నది రాలేదన్నమాట. ఐ బిన్ ట్రైయింగ్ యా అంతే. యా బట్ దెన్ అట్లీస్ట్ యు ఆర్ అవేర్ కదండి. ఇప్పుడు మీకు జాబ్ యా యా వచ్చిందా రాలేదని పక్కన పెట్టండి, అట్లీస్ట్ యు ఆర్ అవేర్ ఆఫ్ సమ్ టర్మినాలజీస్ కావచ్చు, సిస్టమ్ ని హ్యాండిల్ చేయడం కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర యా బ్యాచ్ యా లో ఐ వాళ్ళందరూ గేవ్ ఏంటంటే మాక్ యా ఇంటర్వ్యూస్, ఐ యా గేవ్ రియల్ ఇంటర్వ్యూస్, లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళడం ఇవన్నీ అయ్యాయి. బట్ నా ఎగ్జాక్ట్ డౌట్ ఏంటంటే నేను ఆ 5 ఇయర్స్ కంప్లీట్ ఇండియానే ఎక్స్పీరియన్స్ పెట్టాలా? లేకపోతే అలా అది ఓకే ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ దాట్స్ ఇట్స్ అప్ టు వెరిఫికేషన్ యూ ఐయామ్ అండి. ఐ టాకింగ్. థింక్ డెఫినెట్ గా మీరు ఎంత చేసుకున్నా గానీ హ్మ్. ఏంటంటే అన్లెస్ మీరు కన్సల్టెన్సీ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది నాకు తెలిసినంత వరకు యా అయితే యా యూఎస్ కానీ. ట్రూ సో ట్రూ. కన్సల్టెన్సీ విల్ గైడ్ యూ. లైక్ ఏంటంటే వాళ్ళు మీకు ఇండియన్ అచ్చా! ఎక్స్పీరియన్స్ అచ్చా! పెట్టాలా, లేకపోతే మీరు ఎలా చేయాలి, మీరు ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేశారా, లేకపోతే ఎవ్రీథింగ్ దాట్ విల్ బి హ్యాండిల్ బై ద కన్సల్టెన్సీ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళు మీకు ఆ సిటీసీ గురించి కావచ్చు, వాటి గురించి కావచ్చు, దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ కన్సర్న్ దట్ యూనిట్ టు చెక్. అంటే మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, లేకపోతే కెనడా కావచ్చు, మీకు కెనడా. ఆపర్చునిటీస్ మాత్రం లోట్ అనేది ఉండదు. మీకు చాలా మంది ఏంటంటే గాట్ ఇట్. గాట్ నేను లిటరల్ గా ఐఎమ్ సేయింగ్ దట్ అరౌండ్ ఎంత అండి 120K is the US package which one of our ఇన్స్టిట్యూట్ గై గాట్ ఫ్రమ్ ద యుఎస్ క్యాండిడేట్ అనమాట. యుఎస్ లో చేస్తూ తను మాస్టర్స్ చేస్తూ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. 120K పర్ ఇయర్ పర్ యానం ప్యాకేజ్ తనకు వచ్చింది అనమాట. 120K is not a small amount. I feel like I'm not sure about other thing అనమాట. సో 120K అనేది కొద్దిగా బిగ్ అమౌంట్ ఫర్ 4 years or 3 years or యెస్. మేబీ ఎక్స్పీరియన్స్ పర్సన్, రైట్? అండ్ దట్ టు తన యుఎస్ లో ఉంటూ కూడా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు రేపు పొద్దున మీరు యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక 4 or 8 మీ కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టమని చెప్పారు అనుకుందాం, మీరు పెట్టారు, మీరు జాబ్ క్రాక్ చేశారు. బట్ యూ డోంట్ నో దట్. అంటే ఎట్ ఏ టైం ఒకేసారి అంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి మేము ఏమైనా వెళ్తే ప్రాబ్లం అవుతుందా అంటే కూడా మీకు అక్కడి నుంచి ఇక్కడ ఇండియా త్రూ మేము ఆన్లైన్ లో కూడా కనెక్ట్ అయ్యి మీకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి క్యాండిడేట్స్ కూడా ఇచ్చే వాళ్ళు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే మీరు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయండి. బికాస్ ద ప్రోటోకాల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. క్లమ్జీనెస్ అనేది ఇంపాసిబుల్ రాదు. అండ్ డెసిగ్నేషన్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీకు హెల్ప్ అవుతుంది తప్ప, మీకు జాబా కావచ్చు ఇవన్నీ హెల్ప్ అవుతుంది తప్ప ఇట్ విల్ నెవర్ బి ఏ డిసడ్వాంటేజ్. మీరు షో చేసేది ఎక్స్పీరియన్స్ మొత్తం సిపిఐ మీదే షో చేస్తారు. బట్ మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మీకు సిపిఐ మీద ఉంటది. కాబట్టి అన్ని రకాలుగా మీకు డెఫినెట్ గా వి విల్ గివ్ యూ ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ నీడెడ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీ ఆల్సో. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అనమాట. ఓకే యోగేష్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దట్. Yeah, Chandu, you can continue. I will leave. Already it's been like more than 2 hours in the class. Okay, sorry for that. Yeah, guys, I think that's it from my end. I think Chandu also had all the details మీకు ఇవ్వడం జరిగింది. మీకేమన్నా ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలని ఉంటే people can ask me. As Chandu is not available, maybe he left for another meeting or something. So yeah, మీరు అడగచ్చండి. మీకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నాయో you can tell me. So tomorrow I think no అండి, tomorrow I don't conduct the class because మనం ఆల్మోస్ట్ బీటీపీ అనే దానికి వచ్చేసాము. సో మండే అనే రోజు మీకు బీటీపీ యాక్సెస్, ఇప్పుడు మీరు పొద్దున మీరు ఇప్పుడు కూడా స్క్రీన్ చూస్తున్నారు కదా, ఆ స్క్రీన్ లో మీకు ఏదైతే ఇది ఉందో ఆ డీటెయిలింగ్ అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇన్ కేస్ ఒకవేళ గనక క్లాస్ కండక్ట్ చేయాల్సి వస్తే గనక మీకు వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఎవ్రీబడి ఇన్ ద వాట్సాప్ గ్రూప్, రైట్? ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంచుతుంటారు కదా, దాంట్లో మీకు అప్డేట్ అనేది బై ఆఫ్టర్నూన్, ఐ మీన్ విదిన్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ లోపల మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది ఇఫ్ దెర్ ఇస్ అ క్లాస్. మ్యాక్స్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఓన్లీ, బట్ ఐ మీన్ స్టేట్ వేరే మేబీ అనదర్ నాకు కొంచెం వేరే కన్సర్న్ ఉంది. సో ఇఫ్ దాట్ ఈస్ సార్టెడ్ అవుట్ బై ఆఫ్టర్నూన్, డెఫినెట్ గా రేపు కూడా ట్రై చేస్తాను టు కండక్ట్ ద క్లాస్.
Okay. Anybody else? Yeah, I think individual గా నేను అడగాలనుకోవడం లేదు, బట్ యా ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ అండి. And yeah, see you tomorrow, and hopefully everybody will do the needful to join the session. I will be your trainee, and yeah, that's all అండి. Whatever the information is there, I will pass in the group. Okay. Yeah, thank you all. Sorry. You can ask in the institute అండి. నేను డైరెక్ట్ గా బికాజ్ ఏంటంటే క్యాండిడేట్స్ తోటి మనము వన్స్ వి గెట్ ఇన్ టు ఏ సపరేట్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సెటప్, డెఫినెట్ గా మీకు మా నంబర్ అనేది దొరుకుతుంది. టిల్ దెన్ యూ కెన్ రీచ్ అవుట్ టు ద ఇన్ ద ఇన్స్టిట్యూట్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్. మీకు సపరేట్ గ్రూప్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో నా మొబైల్ నెంబర్ దాంట్లో ఉంటుంది. బికాస్ what will happen is just for reference purpose, people will may join the demonstration and they will ask a couple of questions and అంటే flooded with the calls వస్తాయి. సో అప్పుడు నాకు చాలా ఇష్యూ అవుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ ఏంటంటే మేము ఏంటంటే సపరేట్ గ్రూప్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే రియల్ గా ఆ 20 బ్యాచ్ ఏదైతే జాయిన్ అవుతున్నారో సెషన్స్ వాళ్ళతోటి నేను ఎక్కువగా కాంటాక్ట్ ఉంటాను అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ కోర్స్ డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ అండ్ ద కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు, కోర్స్ ఫీజ్ కావచ్చు, చందు ఎగ్రికి అన్ని తీసుకుంటాడు. కాబట్టి మీకు ఏంటంటే మీరు అక్కడ అడగచ్చు అనమాట. తర్వాత వన్స్ గ్రూప్ ఈస్ క్రియేటెడ్, డెఫినెట్లీ ఐ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్ ఎంటైర్ బ్యాచ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి నేను ప్రాపర్ గా ఆన్సర్ ఇస్తాను. ఓకే ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ యా, I hope majority of the people will join on the 30th batch from Monday onwards. Thank you all.